ఫస్ట్ ఒక కేసు చెప్తాను. ఇది హైడ్రోసీల్ అనే ఒక కేసు అండి. హైడ్రోసీల్ ఇన్ 5 years బాయ్. హైడ్రోసీల్ ఇన్ 5 years. ఇవి పిక్చర్స్ తీయవలసిందే కానీ నేను తీయటం మర్చిపోయాను. ఇబ్బంది ఏం కాదు. ఎనీహో దీంట్లో ఏంటంటే మనకి మనందరికీ తెలిసింది ఏంటంటే ఒకటి, ఈ హైడ్రోసీల్ అంటే స్క్రోటం ఏదైతే ఉంటుందో మేల్స్లో, మగవాళ్ళలో దాంట్లోకి వాటర్ ఫార్మేషన్ వచ్చేస్తారు అన్నమాట. వాటర్ ఫార్మేషన్ వచ్చేసి ఒక పక్క కానీ లేకపోతే 2 పక్కలు కానీ బాగా స్వెల్లింగ్ వచ్చేస్తుంది, వాపు వచ్చేస్తుంది. ఈ మాత్రం సైజులో ఒక అబ్బాయికి 5 సంవత్సరాల పిల్లాడు అనమాట. అబ్బాయిని తీసుకొచ్చారు. ఆ అబ్బాయిని అడిగింది ఏంటంటే, నన్ను అడిగింది అబ్బాయి గురించి, ఏమంటే మీ దాంట్లో హోమియోపతి తగ్గుతుందా, ఇంగ్లీష్ వైద్యంలో దానికి ఆపరేషన్ పడుతుంది అన్నారని చెప్పారు. ఆపరేషన్ పడుతుంది, ఇది మీ దాంట్లో తగ్గుతుందా అని అడిగారు. ఎందుకంటే మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం చెప్పుకునే చాలా ఎక్స్ట్రాడినరీ కేసెస్ అనమాట. మనం ఒక క్లాసులో ఇలాంటిది ఒక కేసు చెప్పుకుంటే చాలు, అది మీ జీవితంలో చాలా, మీ ప్రాక్టీస్లో చాలా సందర్భాల్లో మీరు దీన్ని డీల్ చేయగలరు. ఇది మిగతా వాళ్ళు చేయలేరు. మన ఎక్స్పీరియన్స్ని ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ షేర్ చేసుకుంటున్నాం అన్నమాట. అందువల్ల ఇది నాకు తెలిసినంత వరకు మన హోమియోపతిలో కూడా చాలా మంది సర్జరీని సజెస్ట్ చేస్తారు. మీరు వెళ్ళి సర్జరీ, ఎందుకంటే అనుభవం లేక, ఎక్స్పీరియన్స్ లేక, అంతకంటే ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ అనేది నాకు తెలిస్తే మీకు చెప్తున్నాను, మీకు తెలిసిన ఎక్స్పీరియన్స్ నాకు చెప్తున్నాను. అందువల్ల ఏంటంటే మనం ఇక్కడ ఒకరికొకరు చెప్పడం కాదు. ఇందులో గురువు ఉండడు, శిష్యుడు ఉండడు, అందరూ శిష్యులమే. మనం ఒకరి నుంచి ఒకరికి ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం అంతే. అందువల్ల ఏంటంటే ఈ కేసెస్ కనుక మీరు బాగా మనసులో పెట్టుకున్నట్లయితే రేపు పొద్దున భవిష్యత్తులో మీరు ఆల్రెడీ ఇలాంటివి చేస్తున్నట్లయితే గొడవ లేదు. ఒకవేళ మీకు ఇప్పుడు దాకా మీ మనసులో ఇలాంటి కేసెస్ గురించి ఎక్స్పీరియన్స్ లేకపోతే, నేను గతంలో కూడా చెప్పాను ఇలాంటి కేసెస్, మనం ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. అంటే ఈ మధ్యన మళ్ళీ చూసినటువంటి కేసు కాబట్టి. ఈ అబ్బాయికి 5 సంవత్సరాలు అనమాట. 5 సంవత్సరాలు అయితే ఆ అబ్బాయికి హైడ్రోసీల్ వచ్చేసింది. అంటే ఈ టెస్టికల్స్ ఏవైతే ఉంటాయో దాని నిండా వాటర్ పట్టేసి ఇంత లాభం అయిపోయింది అనమాట. అయిపోతే వాళ్ళు వచ్చి నన్ను అడిగిందంటే, ఏమంటే వీళ్ళు ఆపరేషన్ పడుతుందన్నారు, మిమ్మల్ని కలవమని ఒకరు చెప్పారు, అంటే మీ దగ్గర తీసుకొచ్చాను, ఇది తగ్గుతుందంటే డెఫినెట్గా తగ్గుతుందని చెప్పాను. మీరు వాడండి, మీరు కనీసం 3 months వాడండి, మీకు మార్పు లేకపోతే అప్పుడు వదిలేదిరిగాను అంతే అని చెప్పారు. వాళ్ళు అలాగే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నారు. అది ఇంచుమించు హైడ్రోసీల్ ఒక 100% అనుకున్నట్లయితే ఒక నెల వచ్చేసరికి అది ఒక ఇంచుమించు ఒక 20%, 30% తగ్గింది. అంటే మనకి గమనించేటట్టుగా తగ్గింది అనమాట. ఆ తర్వాత ఇంకో నెల వచ్చేసరికి ఒక 50% తగ్గిపోయాయి. మళ్ళీ 3 నెలలు వచ్చేసరికి అబ్బాయికి ఏమైందంటే మనకి ఇంచుమించు నేను అనుకోవటం ఒక ఈ 70-80% వరకు తగ్గిపోయాయి. అంతకుముందు ఇంత ఉన్నటువంటి టెస్టికల్ కాస్త ఇంత సైజుకి వచ్చేసింది. ఇంకా ఓన్లీ రిమైనింగ్ ఎంత ఉందంటే 10% కానీ 20% కానీ ఉంది. మీకు చాలా సందర్భాల్లో చెప్తున్నాను. అంటే మనం కాన్స్టిట్యూషనల్గా ట్రీట్మెంట్ ఇస్తాం. చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే మనకి హైడ్రోసీల్స్లో మనకి దీంట్లో మనం రోడోడెండ్రాన్ అని, లేకపోతే క్లెమాటిస్ అని, లేకపోతే పలస్టెల్లా అని ఇలాంటి మందులు వేస్తాం. వేసినప్పుడు కూడా ఇంత డ్రాస్టిక్ చేంజెస్ నేను ఎప్పుడు కూడా మిగతా వాటితో నేను గమనించలేదు. ఏదో చిన్న ఉంటే తగ్గిస్తే తప్ప ఇంతంత హ్యూజ్ లెవెల్లో ఉన్నప్పుడు నేను చాలా సంవత్సరాలు నా ప్రాక్టీస్లో అవన్నీ కూడా వదిలేశాను. ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, మన వాళ్ళు తగ్గదన్నప్పుడు వదిలేయటమే. వాళ్ళు ఇంకో చోటకి అడిగి వెళ్ళిపోయి వైద్యం చేయించుకుంటే తప్ప మనకి తగ్గనటువంటి కేసును మన దగ్గర పెట్టుకుని, మన దగ్గర నాలెడ్జ్ లేనప్పుడు వాళ్ళ చేత మనం ఏంటంటే ఇలా తగ్గలేదు అనిపించుకోవడం నాకు ఇష్టం ఉండదు. అని చేత పంపించేశాను. ఈ మధ్యకాలంలో నేను చాలా కేసెస్ నేను ట్రీట్ చేస్తున్నాను. అందులో భాగంగా ఈ కేసు కూడా తగ్గుద్దామని చెప్పాను. 3 నెలలు అయ్యేసరికి ఇంచుమించు 70-80% తగ్గిపోయాను. నేను ఇచ్చిన మందు ఒకటే. ఏ మందు ఇచ్చానంటే నేను క్యామమిల్లా 200 ఇచ్చాను. క్యామమిల్లా 200, అది కూడా 200 పవర్లో ఇచ్చాను. అందుముందు ఒక పిల్లడి కోసం మీకు ఆ ఫొటోస్ సహా చూపించాను. దాంట్లో 10 ఒకే డోస్ ఇచ్చాను. అబ్బాయికి 1 year ఎంత ఉంటుంది ఓ పాత కేసులో, ఆ అబ్బాయికి ఆ 1 yearలోనే ఆ అబ్బాయికి ఎంత ఉందంటే ఇంత సైజు వచ్చేసింది అన్నమాట. ఎంత సైజు ఉందంటే చాలా పెద్ద సైజు ఉంది. చాలా పెద్ద సైజు ఉంటే వాళ్ళు కూడా కొద్ది రోజులు పోయిన తర్వాత చేద్దామమ్మా, బ్లడ్ అది తక్కువ ఉందని పంపించేశారనమాట. పంపించేస్తే వాళ్ళని ఎవరో రిఫర్ చేస్తే ఆ కేసు నేను క్యామిల్లా 10 ఒక డోస్ ఇచ్చాను. 10 సింగిల్ డోసే ఇచ్చాను. మళ్ళీ ఎన్నిసార్లు వచ్చినా వాళ్ళని ఇంచుమించు నేను ఒక 5-6 నెలలు ట్రీట్మెంట్లో ఉంచాను. 5-6 నెలలు కూడా వాళ్ళకి ప్లాస్బోయ్ ఇచ్చేవాడు. ఆ 10 సింగిల్ డోస్ అది
ఆ కేసు తగ్గిపోయాను. ఇక్కడ ఏంటంటే నేను టెన్ఎంకి వెళ్లకుండా మనకి ఎలాగది మన చేతిలో ఒక ఆయుధం ఉంది కదా టెన్ఎం అనేది. బెటర్ టు స్టార్ట్ విత్ ది లోవర్ పొటెన్సీ. అది కూడా మనం 200తో స్టార్ట్ చేస్తున్నాం. 200 నేను ఇందులో ఏం చేశానంటే ఫ్రీక్వెంట్గా ఇచ్చాను. ఎలా ఇచ్చానంటే వారానికి 1 డోసు, ఒక్కొక్కసారి 2 డోసులు అలా వేసుకోమని చెప్పి ఇస్తే ఇది కూడా అలాగే తగ్గిపోయాయి. అంచేత ఏంటంటే నేను అనుకునేది ఏంటంటే ఇప్పటికీ నాకు బాగా మనసు ఉన్నది ఏంటంటే క్యామోమిల్లా హ్యాస్ ఏ పవర్ టు క్యూర్ ది హైడ్రోసెల్స్ ఇన్ ఎట్ ఎనీ ఏజ్. అది చిన్నపిల్లడని కాదు, పెద్దవాళ్ళని కాదు, మీకు 60 సంవత్సరాలు ఉండదు, 70 సంవత్సరాలు ఉండదు, 80 సంవత్సరాలు ఉండదు, ఏ వయసులో ఉన్నప్పటికి కూడా వాళ్ళకి ఈ డ్రగ్కి అంత ఎఫినిటీ ఉందన్నమాట. మీరు అడగొచ్చు, ఏమండి మీరు హోమియోపతిలో స్పెసిఫిక్ చెప్పకూడదు కదా, మీరు ఎందుకు చెప్తున్నారని అడుగుతారు. స్పెసిఫిక్ కాదు, దీనికి పెథలాజికల్ యాక్షన్ అనమాట. బర్నెట్ చెప్తాడు చూడండి. బర్నెట్ ఏమంటాడు, ఏదైనా రింగ్ వామ్ వచ్చినప్పుడు, రింగ్ వామ్ అంటే తామర లాంటిది వచ్చినప్పుడు అది రౌండ్గా సర్క్యులర్గా ఉండి దాని చుట్టూరా చిన్న ఎడ్జెస్ మాదిరిగా చిన్న చిన్న రైజ్డ్ పోర్షన్స్ ఉన్నట్లయితే మీరు బ్యాసిల్ని వేయండి, డెఫినెట్గా తగ్గుద్దని బర్నెట్ చెప్పాడు. అలాగే ఏంటంటే మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఇక్కడ హైడ్రోసీల్లో అక్కడ ఉన్నటువంటి వాటర్ అబ్జార్ప్షన్ మనకి క్యామోమిల్లా చాలా మంచి యాక్షన్ కూర్చుంది. ఇది చాలా కేసెస్ వస్తాయి. వీళ్ళందరికీ పాపం చిన్నపిల్లడికి ఆపరేషన్ ఏం చేస్తారు పాపం వాడికి, సంవత్సరం పిల్లోడికి లేకపోతే 5 సంవత్సరాల పిల్లోడికి ఆపరేషన్ ఎందుకు? క్యామోమిల్లా 200 కొన్ని డోసులు వేస్తుంది, చక్కగా తగ్గిపోయింది అనమాట. చాలా మంచి ఎక్సలెంట్ క్యూర్ ఇది. అంతేదంటే క్యామోమిల్లా 200 ఫ్యూ డోసెస్ క్యూర్డ్ ది క్యూర్ అంటే క్యూర్. ఇప్పుడు ప్రస్తుతం 80-90% ఉంది కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇంకో 2 monthsలో పూర్తిగా తగ్గిపోతుంది. ఇంకో 2-3 monthsలో పూర్తిగా తగ్గిపోతుంది. అప్పటిదాకా మనం ఉంచుతాం. అప్పుడు ఒక 5-6 నెలలు అవుతుంది అంటే అంతకంటే ఎక్కువ అవ్వదు. అంతే మనం మాట్లాడదాం. ఫ్యూ డోసెస్ కెన్ క్యూర్ ది హైడ్రోసిల్ ఇన్ ఎనీ ఏజ్ గ్రూప్ అంచేత ఇది మీరు బాగా స్పష్టంగా మనసేందు ఉంచుకోండి. మొన్న ఒక సోదరుడు వచ్చాడు. ఆ సోదరుడు ఆయన ఏంటంటే ఆయన తణుకులో హోమియోపతి ప్రాక్టీస్ చేస్తారు. ఆయన తణుకులో హోమియోపతి ప్రాక్టీస్ చేస్తారు. సత్యనారాయణ మన క్లాసులు కూడా వింటూ ఉంటారు. ఆయన మొన్న వచ్చి ఒక కేసు చెప్పాడు. ఒక కేసు ఏంటంటే అది హెర్నియా అది ఎబ్డూమెన్ అంటే అది ఎక్కడ ఆయన చెప్పింది ఏంటంటే బొడ్డు దగ్గర కాకుండా, అంటే అంబ్లికల్ హెర్నియా అంటాం, బొడ్డు దగ్గర కాకుండా ఆ బొడ్డుకి ఓ పక్క ఎంత హెర్నియా వచ్చేస్తుంది అన్నమాట. ఇలాగా ఆ పొట్ట అంతా ఇలా సాగిపోయి ఎదరికి ఓ తిత్తిలాగా అనిపించింది అనమాట. అనిపిస్తే ఆయన నాతో షేర్ చేసుకున్నది ఏంటంటే, సార్ మీ క్లాసులు విన్నాను, నేను ఆవిడకి క్యామోమిల్లా 10 ఒక డోసు ఇచ్చానని చెప్పారు. క్యామోమిల్లా 10 ఒక డోసు ఇచ్చారని. ఆ హెర్నియా కూడా బాగా తగ్గుద్ది. మీరు క్యామోమిల్లా 10 ఇచ్చారు, 10 అక్కడ లేకుండా మీరు 200 కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేసినా కూడా తగ్గుద్ది అని చెప్పారు. అంచేత ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెర్నియాలో కూడా చాలా కేసెస్ చెప్పాను మీకు. హెర్నియా అంటే అర్థం ఏంటంటే మనకి అక్కడ ఉన్నటువంటి ఆ కండరం కాస్త చాలా మందికి ఎక్కడ వస్తుంది అంటే బొడ్డు దగ్గర వస్తుంది. ఆ బొడ్డు దగ్గర అంటే ఎలా వస్తుంది అక్కడ, దాన్ని ఏమంటా మనం బొడ్డు దగ్గర వస్తే మీరు బాగా గుర్తుపెట్టారు హెర్నియా. ఇది బొడ్డు దగ్గర వస్తే మనం అంబులికల్ హెర్నియా అంటాం. కొంతమందికి బొడ్డు ఎంత ఉండవలసిన బొడ్డుకి అసలు బొడ్డు కనిపించదు కొంతమందికి. అలాంటిది ఇలా తిత్తిలా బయటకు వచ్చేస్తుంది, దాన్ని అంబులికల్ హెర్నియా అంటాం. అలా కాకుండా కొంతమందికి గజ్జల్లో వస్తూ ఉంటుంది, దాన్ని ఏం చేస్తామంటే ఎంగ్వెనల్ హెర్నియా అంటాం. గజ్జల్లో వస్తే ఎంగ్వెనల్ హెర్నియా అంటాం. అంటే ఎక్సెట్రా అని చెప్తున్నారు, ఎక్కడ హెర్నియా వచ్చినా సరే ఎంగ్వెనల్ హెర్నియా అంటాం. అక్కడ ఏమవుతుందంటే ఇంత గజ్జల్లో ఇంత తిత్తిలా వచ్చేస్తానమాట. ఇంత తిత్తిలా వచ్చేస్తే అది పడుకుని వెళ్ళాలి అనుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది. మరలా వాళ్ళు లేచినప్పుడు లేదా దగ్గిన తుమ్మినా ఇలా బుడగలాగా వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా సర్జికల్ కేసెస్ అనమాట. వీటికి సర్జరీ చేసి వాళ్ళలో మెసేజ్ పెట్టి దాన్ని సెట్ చేస్తారనమాట. సెట్ చేస్తే దానికి రిలాప్సింగ్ నేచర్ తక్కువ ఉంటుంది. పూర్వం అయితే అప్మోనం మళ్ళీ హెర్నియా ఆపరేషన్ చేసినా మరలా వచ్చేస్తాయి. అలాంటిది ఈ హెర్నియాస్లో మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి డ్రగ్ ఏంటంటే మనకి క్యామోమిల్లా. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన డ్రగ్ ఏంటి? క్యామోమిల్లా. మీకు కాన్స్టిట్యూషనల్గా ఏదైనా మందు అవసరమైతే ఆ మందు బాగా సూట్ అయితే ఆ మందు వేయండి. అది పలసల కాన్స్టిట్యూషనా లేకపోతే నక్సవాంగా కాన్స్టిట్యూషనా
లేకపోతే కాల్కేరేక కాన్స్టిట్యూషనా, ఇలాంటి కనుక మీకు స్పష్టంగా మీకు కాన్స్టిట్యూషన్ తెలిసి మీకు దాన్ని బట్టి కనుక మీకు ఆ డ్రగ్ ఇండికేట్ అయింది అనిపిస్తే మీరు ఆ డ్రగ్ వేయండి. నక్సోన్కి వేసినా అది వేసినా. కానీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే మటుకు మాత్రం క్యామోమిల్లాకి మాత్రం హెర్నియా తగ్గించు. నేను చాలా మందిలో తగ్గించాను, 1-2 కేసులు కాదు. నేను హెర్నియా వచ్చిందంటే నేను డ్యామ్ షూర్గా క్యామోమిల్లా ఇస్తాను. అది స్పెసిఫిక్ అని మీరు అనకండి, ఎందుకంటే దాని పెథలాజికల్ యాక్షన్ ఉంది. దానికి ఆ హెర్నియాని తగ్గించే గుణం దానికి ఉంది. 45 years మీకు ఒక కేసు కూడా చెప్పాను. ఒక పెయింటర్ అనమాట, ఆయనకి హెర్నియా వచ్చింది, ఇంగోనెల్ హెర్నియా. చాలా కాలం సఫర్ అవుతున్నాడు ఆయన. సఫర్ అవుతుంటే ఆపరేషన్ అది చేయించుకునేంత కెపాసిటీ ఉన్నవాడు కాదు. అందువల్ల ఏంటంటే ఏదో ఇబ్బంది పడుతున్నాడు, దాన్ని ఏదో గట్టిగా డ్రైర్లు అవి గట్టిగా కొత్త వేసుకుని వాళ్ళు వీళ్ళు చెప్తే ఏదో అతను చేస్తున్నాడు. అందువల్ల ఏంటంటే మనం ఏం చేసామంటే ఆయనకి క్యామిల్లా ఆయన కూడా 10 ఇచ్చా. క్యామిల్లా మీరు 200లోనే వేయచ్చు, లేకపోతే మీరు డ్యామ్ షూర్గా అయితే మీరు ఒక డోస్ వేసి వదిలేసేయచ్చు. ఏ పొటెన్సీలు ఇచ్చినా, ఎనీ ఏజ్, ఇది ఏ వయసులో ఇచ్చినప్పుడు కూడా తగ్గుతుంది. ఎందుకంటే క్యామిల్లా డీప్ కాన్స్టిట్యూషన్ మందు కాదు, మరీ లోతుగా వెళ్ళిపోయి మయాజమ్స్ను మార్చేసి ఆ వ్యక్తులు ఏదైనా వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు 10 వేసేస్తే ఏమైనా ఇతర లక్షణాలు ఏమైనా వస్తాయేమో, మనకి ఏదైనా సపరేషన్స్ అయిపోయి, లేకపోతే మరోటి అయిపోయి, లేకపోతే ఏదైనా ఇంకా అతనికి డ్యామేజ్ చేస్తుంది అన్నటువంటి మందు మాత్రం కాదు. మనకు పలస్టల్లా, ఇగ్నేషియా ఇలాంటి మందులు ఏ రకంగా అయితే మనకి ఓ మోడరేట్ యాక్షన్ ఉంటాయో దీనికి కూడా అంతే. అంచేత హెర్నియా ఒకటి మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే హెర్నియా ఒకటి, హైడ్రోసీల్ ఒకటి. దీంట్లో మీరు ఈ మందును కూడా బాగా యాడ్ చేసుకోండి. ఎక్కడైనా మీరు అనుకున్నటువంటి ఆ కాన్స్టిట్యూషనల్ డ్రగ్ పనిచేయకపోతే మీరు ఇది వేయండి. పనిచేద్ది నేను చెప్పలేదు, కానీ ఇది మాత్రం డెఫినెట్గా 100% మ్యాక్సిమం ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి. ఇది నేను చూసినటువంటి ఈ మధ్యన హెర్నియా పిల్లడి కేసు వస్తే నాకు గుర్తుపెట్టుకున్నాను అనమాట. అందువల్ల ఈ 2 కేసులే చెప్పాను. ఏదైనా గుర్తొస్తా ఉంటే మీరు అడిగిన దాన్ని బట్టి నేను వేరే కేసు కూడా ఏదైనా చెప్తా ఉంటాను. మీరు ఈసారి ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే చెప్పండి, లేకపోతే ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే సార్. హైడ్రోసెల్ కూడా హెర్నియా కిందకే వస్తుంది కదా సార్? రాదు. హెర్నియా వేరు, హైడ్రోసెల్ వేరు. హెర్నియా అంటే మీకు అక్కడ ఉన్నటువంటి కండరం సాగిపోతుంది, టూనిసిటీ అని ఉంటుంది మజిల్స్కి. అంటే అలాగా ఉదాహరణకి ఎవరన్నా బొగ్గు పట్టుకుని ఇలా లాగారనుకోండి పిల్లల్ని, బొగ్గు ఇలా బయట సాగుతుంది, మనం వదిలేగానే వెనక్కి వెళ్ళిపోతుంది. దాన్ని టూనిసిటీ అంటాం అనమాట. అంటే మనకి ఎలాస్టిక్ నేచర్ ఉంటుంది దాంట్లో. మనకి ఏంటంటే అక్కడ ఆ ఎలాస్టిక్ నేచర్ పోయి అక్కడ ఉన్నటువంటి లోపల ప్రెజర్కి అది బయటికి బుడగలా చొచ్చుకోవచ్చు. సో దట్ ఈస్ ది హెర్నియా. హైడ్రోసిల్ అంటే హైడ్రో అంటే వాటర్ కదా, వాటర్ ఫార్మ్ అయిపోతుంది. వాటర్ ఫార్మ్ అయిపోయి అక్కడ తిత్తిలా అయిపోతుంది అన్నమాట, దాన్ని హైడ్రోసిల్ అంట. ఓకే, తర్వాత 50 సంవత్సరాలు అతనికి హైడ్రోసెల్ వచ్చిందని చెప్పేసి ఒక హోమియో డాక్టర్ అంటే 15 years బ్యాక్ సార్. గట్టిగా మాట్లాడాడు హైడ్రోసీల్ 50 years. హైడ్రోసెల్ 50 years ఏజ్, 50 సంవత్సరాలు అతనికి అల్ఫిల్లా 30 ఇస్తే బ్రహ్మాండంగా తగ్గిస్తారు విత్ ఇన్ వీక్ లో. సో హైదరాబాద్ లో డాక్టర్ పోతే ఆపరేషన్ కంపల్సరీ అన్నారట హోమియో డాక్టర్ కూడా. అతనికి మళ్ళీ సార్ పలస్ట్లా 30 ఇచ్చారా? అవును సార్, పల్సటిల్లా 30 తోటి మళ్ళా 10 years తర్వాత అతనికి మళ్ళీ వస్తే అప్పుడు పల్సటిల్లా 1 వేస్తే తగ్గింది సార్ అప్పుడు. అవును సార్, ఆఫ్టర్ 10 years మళ్ళీ. ఆఫ్టర్ 10 years సార్ రిలాప్స్డ్ ఆఫ్టర్ 10 years. అవును సార్, 10 years మళ్ళా వస్తే మీరు పల్స్ట్లా 1 ఇచ్చారు. 1 ఇచ్చాను, తగ్గిపోయింది సార్ అది. ఇంకా అతను లేదనుకోండి ఇప్పుడు. చాలా మంచిది. పల్స్ట్లా కూడా అద్భుతమైనటువంటి ఆ లక్షణం ఉంటుంది. అవును సార్, అంటే నాకు డౌట్ ఏమొచ్చిందంటే హెర్నియా తర్వాత అది హైడ్రోసెల్ కూడా రెండు ఒకటేనా అనే డౌట్ తోటి అడిగాను. హైడ్రోసీల్ అనేది జెనిటేలియా మీద వస్తుంది, మేల్ జెనిటేలియా కూడా వస్తుంది. హెర్నియాలో ఓ పెద్ద ఇలాగా గట్టిగా హార్డ్ గా ఉంటుంది అనమాట హెర్నియా. ఓకే ఓకే ఓకే, బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, చెప్తారా? డౌట్ కానీ కుర్రవాళ్ళలో బ్రెస్ట్ పెరుగుతూ కొంచెం నొప్పిగా ఉంటుంది. బ్రెస్ట్ పెరగటం ఇది మగాళ్ళలో కదా? అవునండి. దాన్ని ఏమంటాం అంటే గైనికోమాస్టియా అంటాం. గైనికోమాస్టియా అంటే డెవలప్మెంట్ ఆఫ్ బ్రెస్ట్ ఇన్ మేల్స్. దీంట్లో మీరు సాధారణంగా ఏం చేస్తారంటే ఈ గైనికోమాస్టియాలో
ఈ గైనకోమాస్టియాలో నేను 2 మందులు చెప్తాను, 2 కానీ 3 కానీ. ఈ మందులు బాగా ఇండికేట్ అవుతా ఉంటాయి. అంటే ఇది హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుందన్నమాట. అంటే మగాళ్ళు పిల్లలు ముఖ్యంగా ఏంటంటే యుక్త వయసు వచ్చే లోపల, అంటే 18 సంవత్సరాలు 19 సంవత్సరాల మధ్యలో ఇంచుమించు 14 15 సంవత్సరాల నుంచి, లేకపోతే ఇంకా కొద్దిగా తక్కువ వయసు నుంచి వాళ్ళు ఏమవుతుందంటే ఈ ఏదో పక్క, ఒక కుడి పక్క ఎడమ పక్క, లేకపోతే 2 వైపులా కానీ ఆడపిల్లలలాగా బ్రెస్ట్ సైజు బాగా పెరిగిపోతుంది అనమాట. బాగా పెరిగిపోతే దాంట్లో ఏంటంటే మనకి బాగా ఇండికేటర్ ఫైటోలక్కా ఒకటి, కాల్కేరియా ఫ్లోరికా ఒకటి, కాల్కేరియా ఫ్లోరికా ఒకటి, నెక్స్ట్ బెర్బెరిస్ వల్గారిస్ ఒకటి, ఫైటోలక్కా, కాల్కేరియా ఫ్లోరియా, బెర్బెరిస్ వల్గారిస్, అలాగే కార్సినోసిన్ ఒకటి. ఏమండి ఈ 4 మందులు బాగా ఇండికేట్ అవుతా ఉంటాయి. ఈ 4 మందులు బాగా ఇండికేట్ అవుతా ఉంటాయి. దగ్గరికి 3 months back వచ్చారండి. బెర్బెరిస్ వల్గారిస్, కార్సినోసిన్, ఈ 4 మందులు ఏదో దాంట్లో ఉంటాడు ఇందులో. ఏమండి కాల్సియం 6 4 టాబ్లెట్స్ రోజు 2 సార్లు ఇస్తున్నానండి. గట్టిగా మాట్లాడాలి, మీరు స్పష్టంగా మాట్లాడాలి. కాల్కేరియా ఫ్లోర్ 6x 4 టాబ్లెట్స్ 2 times ఇస్తున్నానండి. తర్వాత ఏమో బెలడోనా 30 నొప్పిగా ఉన్నప్పుడు వేసుకోమన్నానండి. ఇప్పుడేమో అతనికి 4.2 సెంటీమీటర్స్ సైజ్ ఉన్నది 3.8 వచ్చిందండి 3 months లో. 4.2 ఉన్నది 3.8 వచ్చిందంటే తగ్గింది. ఓకే, అవును సార్, బాగుంది. అంటే మధ్యలో అతను డౌట్ వచ్చి సార్ మరి ఏంటి 3 months అవుతుంది, నాకు అలాగే ఉంది అన్నట్టుగా అనిపిస్తుందండి. అంటే నీకు ఉపయోగం లేకపోతే ఒకసారి చూపించుకోమని చెప్తే స్కానింగ్ చేయించుకున్నాండి. చేయించుకుంటే అదేంటయ్యా తగ్గుతుంది కదా, నువ్వు ఏ మందులు అయితే వాడుతున్నావు అదే కంటిన్యూ చేయను, డోంట్ గో ఫర్ సర్జరీ అని చెప్పి డాక్టర్ చెప్పారటండి. ఓకే, బాగుంది. మీరు ఏం చేశారంటే ఆ పెయిన్ గట్టిగా ఉంది కాబట్టి బెలడోనా ఇచ్చారు. బెలడోనా కూడా పెయిన్ 2 ఉంటాయి. అదే లక్షణం మనకి కాల్కేరియా ఫ్లోరికాలో ఉంటుంది. కాల్కేరియా ఫ్లోరికాలో కూడా బాగా, కాల్కేరియా ఫ్లోరికాలో బాగా హార్డ్ గా ఉంటుంది అనమాట. స్టోరీ హార్డ్నెస్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది అనమాట. ఫైటోలక్కాలో చెప్పండి 6x ఉంచమంటారా, పొటెన్సీ కలపమంటారా కాల్కేరియా ఫ్లోర్? మీరు కాల్కేరియా ఫ్లోరికా బెటర్ టు స్టార్ట్ విత్ పొటెన్సీ అండి. 30 అలా వెళ్ళండి. 30 అలా వెళ్తే మీకు అది బాగా తగ్గుతుంది. మధ్య మధ్యలో ఎప్పుడన్నా పెయిన్ అది బాగా వచ్చినట్టు మీరు అక్కడ అవసరమైన మంది వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సార్. డాక్టర్ గారు నమస్తే సార్. ఇదే కేసు మేము చేస్తున్నాం సార్. ఒక మెడికల్ స్టూడెంట్ 3rd year స్టూడెంట్ వస్తే మగపిల్లాడు, కేసు. ఓకే, అతనికి వచ్చి పల్సటిల్లా 200 తో 1 month పూర్తిగా తగ్గిపోయింది సార్. 1 month తర్వాత వస్తే చెప్పారు గైనకోమాస్టియా. ఆ వయసు ఎంత ఉంటుంది అతనికి? అతను మెడికల్ స్టూడెంట్ సార్, 3rd year చేస్తున్నాడు. 3rd year అంటే ఇంచుమించు ఒక 20 years అలా ఉంటాయి. 20+ ఈ మామూలుగా మేల్ 20 పాలు వస్తున్నాయి, పాలు కూడా తగ్గిపోయినాయి. మిల్క్ కూడా ఫార్మేషన్ ఉందా? ఓకే, మిల్క్ అది కూడా ఆగిపోయింది సార్. ఆగిపోయింది. పల్స్లో ఎంత మంది వేశారు? 200 పొటెన్సీ సార్. 200 వేశారు. 200 వేస్తే అద్భుతంగా తగ్గింది. ఏం లేదు. ఏం సార్, ఎన్నాళ్ళు పట్టింది? 1 month తర్వాత వస్తే అసలు ఏమీ లేదు. అతను వాళ్ళ భయం కోసం మళ్ళీ తీసుకుని వెళ్ళాడు. పల్స్లో 200 క్యూర్డ్ ఇన్ 1 month. అంటే ఇది కూడా మీరు బాగా మీకు మొన్న రఘునాథ్ సాయి గారు చెప్పాడు కదా, ఏది అన్వాంటెడ్ హెయిర్, అది హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుంది అనమాట. ఇది కూడా గైనకోమాస్టియా హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుంది. అంచేత హార్మోనల్ చేంజెస్ ఉన్న వాటిల్లో మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది పల్స్ట్లా ఒకటి. అంచేత ఇది కూడా మనకి పల్స్ట్లా కూడా బాగా తగ్గుతుంది. మీరు పల్స్ట్లా కాన్స్టిట్యూషన్ చదివేయాలి. మీరు మనం వీన్ని ఎలా చేశారు ఏంటి ఇవన్నీ, మీరు ఎలా చేశారు పల్స్ట్లా 200? అంటే పల్సటిల్లా ఎందుకు ఇచ్చాను అని అంటే, అతను స్త్రీ కాదు, మగవాడు. అతనికి ఏంటి అంటే రాని పరిస్థితులు ఈ పరిస్థితి వచ్చింది. సో అలాంటప్పుడు ఇప్పుడు మీరు హెయిర్ అన్నారు కదా, రాని చోట వచ్చినటువంటి వాటికి పల్సటిల్లా బాగుంటుంది కాబట్టి ఆడపిల్లలకి స్పష్టంగా ఇండికేట్ మందు ఆ పల్సటిల్లా కాబట్టి మీరు ఆ రూట్ లో వెళ్ళారు, అంతే కదా? ఇంకో లేడీకి కూడా ఇచ్చాం సార్. ఆమెకి ఏంది అంటే గర్భధారణ అయిపోయి ఎన్నోసార్లు అయిపోయి పిల్లలు పుట్టేసి పెద్దోళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఏంది అంటే పాలు పట్టుంటే ఆమె వచ్చి ఇప్పుడు పాలు వస్తున్నాయి సార్, నాకు గర్భసంచి కూడా తీసేశారు అని అంటే ఆమెకు పల్సటిల్లా ఇచ్చి అదే సేమ్ 200 ఇచ్చి ఆమెకు కూడా తగ్గాయి. వెరీ గుడ్. ఆవిడకి కూడా ఈ కేసు ఏంటంటే మనకి ఇది కూడా ఏంటంటే ఆవిడకి ఏజ్ ఎంత ఉంటుంది?
ఆమె వచ్చి వయసు 40 దాకా ఉండొచ్చు సార్, 40+ ఉండొచ్చు కూడా. 40 years. Milk formation in 40 years ఏజ్ ఉమెన్ ఆఫ్టర్ హిస్టెక్టమీ, అవునా? ఆ, ఆఫ్టర్ హిస్టెక్టమీ అంటే సాధారణంగా ఏమవుతుందంటే అది పిల్లలు పుట్టిన తర్వాత మిల్క్ ఫార్మేషన్ ఉంటుంది. ఇది అబ్నార్మల్ కండిషన్ అనమాట. దీంట్లో కూడా మనకి 40 years కదా. ఓకే, 40 years ఏజ్డ్ ఉమెన్. ఓకే, ఏజ్డ్ ఉమెన్ ఆఫ్టర్ హిస్టెక్టమీ. ఇక్కడ కూడా మీరు పల్స్లో 200 ఇస్తే, పల్స్లో 200 ఇచ్చారా, 30 ఇచ్చారా? 200 సార్. పల్స్లో 200 క్యూర్డ్ ది అబోవ్ కేస్. ఇది కూడా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇది కూడా ఎందుకనే మీరు ఏంటంటే ఇవన్నీ కూడా బుర్రలో పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం అందరూ అంత ఎక్స్పీరియన్స్ అనేది ఒకరికి అన్ని సందర్భాల్లో రావాలంటే రాదు. ఇప్పుడు మన క్లాసులో ఒక 100 మెంబర్స్ ఉన్నాం. ఈ 100 మెంబర్స్లో ఒక్కొక్క పర్సన్, ఒక్కొక్క హోమియోపతి ప్రాక్టీషనరు తన జీవితంలో కొన్ని కేసులు లిమిటెడ్గా చూడగలడు అంతే. కానీ ఆ 100 మంది ఒక చాటుగా కూడినప్పుడు ఏమవుతుందంటే 100 మంది 100 అనుభవాలని చెప్పినప్పుడు ఒక్కొక్కరికి 100 మంది అంటే 100 అనమాట. అంటే మనం ఇంచుమించు అంత ప్రాక్టీస్ చేసినటువంటి అనుభవాన్ని మనం ఈ గ్యాదరింగ్ ద్వారా మనం నేర్చుకుంటా ఉంటాం. అంచేత ఈవేళ కూడా మంచి కేసెస్ మనకి ఏంటంటే ముఖ్యంగా ఈ ఫాల్స్ట్లా గురించి మంచి 2 కేసెస్ వచ్చాయి. ఒకటి ఏంటంటే గైనికోమాస్టియా ఒకటి, రెండోది ఏంటంటే మనకి అంటే ఇప్పుడు ఇవి బుక్స్లో లేవు సుమా, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనం చెప్పుకునేవన్నీ కూడా మీరు అనొచ్చు మెట్రిమెటిక్గా నేను ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అడగకుండా అడిగితే ఏది అడిగినా చెప్పేస్తానండి, నాకు పాయింట్ టు పాయింట్ గుర్తుందంటే పాయింట్లు గుర్తుంటే తప్ప కేసుని డీల్ చేసేటువంటి సామర్థ్యం మనకు ఉండదు. ఒక్కొక్కరిని ఒక డ్రగ్ గురించి చెప్పమంటే ఆకుండా ఇంచుమించు ఒక 2-3 గంటలు అలా అనర్గళంగా చెప్పేస్తా పోతాడు అనమాట. సో హీజ్ ఎక్స్పర్ట్ ఇన్ ది లెక్చర్ బట్ కాన్స్టెంట్లీ ఫెయిల్డ్ ఇన్ ది డ్యూరింగ్ ది కేసెస్. అతను బాగా చెప్పగలడు తప్పించి వ్యాధుల్ని తగ్గించలేడు. ఎందుకని? ఎక్స్పీరియన్స్ లేదు. మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది, అలాగే డ్రగ్స్ మీద నాలెడ్జ్ కూడా ఉంది. ఈ రెండు ఉన్నప్పుడే మీరు ఇంకొకరికి మీరు మార్గదర్శకం కాగలరు అనమాట. అంచేత మనం పలస్ట్లలో మీరు ఎప్పుడు చదివినా సరే మీరు పలస్ట్లో ఎన్టీఆర్ డ్రగ్ ఎన్ని పుస్తకాలను పలస్ట్లో 300 మంది రాశారు. రాసినప్పుడు ఇవన్నీ కూడా మనం చెప్పుకునే వాటిని క్లినికల్ సిమ్టమ్ అంటాం అనమాట. ఒక డ్రగ్ని మనం వాడుతున్నప్పుడు మన క్యామిమిల్లా ఉంది. క్యామిమిల్లా అక్కడ హెర్నియా గురించి కానీ ఇలాంటి వాటి గురించి ఇవ్వలేదు. క్యామిమిల్లా మనం మందేయాలంటే ఏం చేయాలి? పిల్లాడికి విపరీతమైనటువంటి ఏడుపు, విపరీతమైనటువంటి కోపం, విపరీతమైనటువంటి అల్లరి, కింద పడి దొల్లటం, అడిగింది ఇవ్వకపోతే అమ్మను కొట్టేయటం, అడిగింది ఇవ్వకపోతే అమ్మ జుట్లు పెట్టుకుని రాగేయటం, నాన్న కొట్టేయటం, ఇలాంటి విధ్వంసం అంతా కూడా మనకి క్యామిమిల్లాలో ఉంటుంది. మీకు 40 సంవత్సరాలు వచ్చినప్పుడు వాడి దగ్గర ఈ విధ్వంసం ఎక్కడ చూస్తారు మీరు? వాడు బాధ్యతాయుతమైనటువంటి ఒక కుటుంబ సభ్యుడు అనమాట, ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నాడు. వాడికి హెర్నియా వచ్చింది. నువ్వేమైనా అలర్చలర్గా ఉంటావా, ఇంట్లో వాళ్ళని కొడతావా, డబ్బులు ఇవ్వకపోతే కింద పడి దొలుతావా అంటే వాడికి ఉంటాయా? ఇది ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఈ ఎక్స్పీరియన్స్ దీన్ని ఏమంటామంటే క్లినికల్ ఎక్స్పీరియన్స్. ఏదో కారణాన్ని పట్టుకుని మనం అక్కడ డ్రగ్ వేస్తాం, అక్కడ ఏమైందంటే అతను చెప్పనటువంటి హెర్నియా తగ్గిపోయింది అందులో. దాన్ని మనం ఒక చోట నోట్ చేసుకుని దాన్ని ఇంకో చోట అప్లై చేస్తాం ఇంకో పేషెంట్, అక్కడ కూడా తగ్గిపోయింది. అలా ఒక 20 మందిలో అప్లై చేస్తాం, 20 మందిలోనే తగ్గిపోయింది. దాన్ని ఏం చేస్తారంటే మనం క్లినికల్ సిమ్టమ్గా ఆ మెట్రిమెడిక్ అనే డ్రగ్లో ఏం చేయాలంటే రూల్గా దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. ఇంట్రడ్యూస్ చేసి ఏమని చెప్పాలి? దిస్ సిమ్టమ్స్ వాజ్ అబ్జర్వ్డ్ డ్యూరింగ్ ది క్లినికల్ ప్రాక్టీస్ ఆఫ్ సో అండ్ సో కేస్ అండ్ సిమ్టమ్స్ ఆర్ లైక్ దిస్ అని అది యాడ్ చేయమని కెంట్ చెప్పాడు ఈ విషయం. కెంట్ ఏమంటాడంటే రెపర్టరీ రాసిన తర్వాత 20 సంవత్సరాలు కష్టపడ్డాడు కెంట్ రెపర్టరీ రాయడానికి. రాసిన తర్వాత నాకున్నటువంటి నాలెడ్జ్, నాకున్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్, నాకున్నటువంటి దీన్ని బట్టి 20 సంవత్సరాలు నేను దీన్ని రాశాను. ఇప్పటికి ఇది కంప్లీట్ రెపర్టరీ మాత్రం కాదు, మీరు ఏమన్నా సరే సిమ్టమ్స్ తీసుకుని ఆ సిమ్టమ్స్ని మీరు బాగా క్యూరేషన్ ఉంటే ఆ క్లినికల్ సిమ్టమ్స్ అన్ని తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో యాడ్ చేయమని చెప్పాడు. ఏమీ జరగలేదు. ఏమీ తర్వాత ఆ ఎవరైతే పిల్లర్స్ ఉన్నారో అంటే ఎవరైతే హ్యానిమాను, కెంటు, క్లార్కు, హెర్రింగు ఇలాంటి మహానుభావులు ఉన్నారో వాళ్ళు హోమియోపతిని ఆఫ్ చేసి వెళ్ళిన తర్వాత అక్కడితో అయిపోయిన తర్వాత వాళ్ళ తర్వాత హోమియోపతిలో మళ్ళీ ఇలాంటి క్లినికల్ సిమ్టమ్స్ గురించినటువంటి వివరణ ఎక్కడా లేదు. అంచేత హోమియోపతి అలా ఆగిపోతుంది. అది ఇప్పుడు మీరు చెప్పారు, ఈయన చెప్పాడు ఇక్కడ మిల్క్ ఫార్మేషన్, నేనేమో బ్రెయిన్ ఏజ్ తగ్గించాను చాలా కేసెస్. ఇప్పుడు ఈయన చెప్పింది ఏంటంటే పలస్ట్రాలతో కూడా ఇంత అద్భుతమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఈయన చెప్పాడు.
ఇందులో గొప్ప విషయం ఏంటంటే నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఆయన చాలా కామన్ సెన్స్ ఆయన పలస్ట్లా ఇచ్చారు. ఎలా ఇచ్చారంటే ఆడవాళ్ళ లక్షణాలు ఆడవాళ్ళకే ఉంటాయి, ఆడవాళ్ళ లక్షణాలు మగవాళ్ళలో వస్తున్నాయి. ఆయన చదివి ఏంటంటే ఇట్ ఈజ్ ఏ పలస్ట్లా కేసు అని ఆయన ఏదో మొత్తం మీద కామన్ సెన్స్ లో ఇండికేట్ అయింది. ఆ రకంగా ఏంటంటే ఆయన పలస్ట్లా అయితే అద్భుతంగా తగ్గింది. ఆ రకంగా ఏంటంటే మనకి ఇవన్నీ కూడా మనకి క్లినికల్ ఇండికేషన్స్ అనమాట, క్లినికల్ గా వస్తూ ఉంటాయి. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి ఎక్కడో పుస్తకాల్లో లేవు సుమా, ఇవన్నీ కూడా మనం స్వతహాగా మనం దీన్ని మన ప్రాక్టీస్ లో గమనించి మనం షేర్ చేసుకున్నటువంటి విషయాలు. మీరు పల్స్లా డ్రగ్ చదివితే ఇందులో ఎక్కడ మిల్క్ ఫార్మేషన్ గురించి కానీ లేకపోతే హైడ్రోసిల్ గురించి కానీ ఉండదు. హైడ్రోసిల్ గురించి ఉంటుంది కానీ మిల్క్ ఫార్మేషన్ గురించి ఉండదు. ఓకే, నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. క్యాప్నేలా గురించి తమరు అంత క్రితం చెప్పారు సార్. హెర్నియాకి క్యాప్నేలా కన్యమయం అని ఎవరు చెప్పారు సార్? ఏది మళ్ళీ ఒకసారి చెప్పండి, నాకు సరిగా అర్థం కాలేదు. క్యామమిల్లా తమరు చెప్పారు సార్ క్లాసులో. చెప్పాను. అది దాన్ని బేస్ చేసి నేను ఒక 2-3 ఇచ్చాను సార్. 2కి సక్సెస్ అయింది, ఒకరికి ఫెయిల్ అయింది సార్. అది క్యామమిల్లా కన్యం ఇచ్చాను. దేనికి అదే క్యామమిల్లా? హెర్నియాకి ఇచ్చారా? ఓకే, అవును సార్. తమరు చెప్పారు సార్. కొంతమందికి తగ్గింది కదా? అవును సార్, 3కి ఇస్తే 2కి తగ్గింది సార్ హెర్నియా. ఓకే ఓకే, సక్సెస్ స్టోరీ. అది మీకు బాగుంది, మంచిదే. అయితే ఒకటే ఉంటుంది ఇక్కడ. ఎలా అంటే మనకి మనం ఒక కేసుని మనం ట్రీట్ చేసేటప్పుడు కొన్ని మనకి అడ్డంకులు వస్తున్నాయి, అబ్స్టికల్స్ అంటారు అన్నమాట. అబ్స్టికల్ టు క్యూర్ అంటే మనకి పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే, ఉదాహరణకి ఈ కేసే ఉంది, ఈ క్యామమిల్లా హెర్నియా కేసే మీరు చేసిన కేసే ఉంది. ఈ కేసులో ఏంటంటే మీకు దీన్ని ట్రీట్ చేస్తున్నప్పుడు మనకి హెర్నియా అంటే పైకి ఎదుగుదల రావడమే కదా. మనకి హెర్నియా అంటే ఏంటి? మనకి ఎదుగుదల రావడం. మనకి 3 మయాజమ్స్ ఉంటాయి. మయాజమ్స్ ఎన్ని ఉన్నాయి? మనకి 4 చెప్పారు. తర్వాత వచ్చిన వాళ్ళు ట్యూబర్కులర్ మయాజమ్స్ అని కూడా చెప్పారు. మయాజమ్స్ దాంట్లో ఒకటి ఏంటంటే సోరా, 2 ఏంటంటే సైకోటిక్, 3 ఏంటంటే సిఫిలిటిక్, 4వది ఏంటంటే మనకి ట్యూబర్కులర్ మయాజం. ఈ మయాజమ్స్ తాలూకు మానసిక లక్షణాల గురించి నేను చెప్పట్లేదు. వీటిలో వచ్చే శరీర లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, వ్యాధులు ఏ రకంగా ఉంటాయనే దాని గురించి చెప్తాను. స్వర అనుభూతులకి ఏంటంటే మనకి ఫంక్షనల్ డిజార్డర్స్ అంటే గ్యాస్ట్రిక్ కంప్లైంట్, అంటే లివరు ఎంజైమ్స్ అది కూడా సరిగా, లేకపోతే లివరు ఉత్పత్తి చేసేటువంటివి ఏవైతే ఉన్నాయో సరిగా హెచ్చుతగ్గులు రావటం, ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేసేటువంటి ఎంజైమ్స్లో హెచ్చుతగ్గులు రావటం, దానివల్ల గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ రావటం. లేదా హార్మోన్స్ ఉన్నాయి, థైరాయిడ్ హార్మోన్ సరిగా లోలో ప్రొడ్యూస్ అవటం, లేదా కొన్ని సందర్భాల్లో హైలో ప్రొడ్యూస్ చేయటం. ఇలాంటి ఫంక్షనల్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వరలోకి వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఫంక్షనల్ డిజార్డర్స్ స్వరలోకి వస్తాయి. అలాగే మనకి సైకోటిక్లోకి ఏమొస్తాయంటే గ్రోత్స్ అనమాట, ఎదుగుదల అనమాట. హెర్నియా కూడా ఒక రకమైనటువంటి ఎదుగుదలే ఏమండి. అందువల్ల ఈ ఎదుగుదల అయితే సూర్యుడిగాయలు, లేకపోతే ట్యూమర్స్, లేకపోతే బ్రెయిన్లో కంతులు, ఇవన్నీ కూడా మనకి సైకోటిక్ మయాజంలోకి వస్తాయి. ఒక్కొక్కసారి 2 మయాజమ్స్ కలిసి ఉండొచ్చు, వేరే విషయం. సిఫిలిటిక్లోకి ఏంటంటే డిస్ట్రక్షన్స్ అనమాట. డిస్ట్రక్షన్స్ అంటే పుళ్ళు, అంటే ఎలాగా గ్యాంగ్రీన్, లేకపోతే అల్సర్స్ పుళ్ళు అనమాట. అలాగే మనకి ఫస్ట్ ఫార్మేషన్ బాగా చెడు కొమ్ముతో కూడినటువంటి, దుర్వాసనతో కూడినటువంటి స్రావాలు ఆ పేషెంట్ నుంచి రావటం, ఇవన్నీ కూడా సిఫిలిటిక్ మయాజంలో వ్యాధుల తాలూకు లక్షణాలు. ట్యూబర్కులర్ మయాజం ఏంటంటే ఇది ముఖ్యంగా ఏంటంటే లంగ్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. అంటే ట్యూబర్కులోసిస్, అలాగే మనకి ఇంకా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి వ్యాధులు, ఇవన్నీ కూడా మనకి ట్యూబర్కులర్ మయాజమ్స్లో వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ రకంగా మనం అనుకున్నాం కదా. ఇవి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేశారంటే మళ్ళీ హెర్నియాలోకి వద్దాం. హెర్నియాలోకి వచ్చేసరికి మీరు అనుకున్న మందు 3 కేసుల్లో మీకు 2 కేసులు తగ్గాయి, 1 కేసు ఫెయిల్ అయిందని చెప్పారు. ఆ కేసులో ఏం చేశారంటే మీరు క్యామమిల్లా 200 వేశారు ముందు, లేకపోతే క్యామమిల్లా ఏదో ఒక పొటెన్సీలో వేశారు. వేసిన తర్వాత మీకు మార్పు రాలేనప్పుడు మనం అనుకున్నాం కదా
హెర్నియా అంటే ఎదుగుదల. ఎదుగుదల అంటే ఏంటి? ఒక రకమైనటువంటి ఏదైతే మనకి ఆ మజిల్ ఉందో ఆ మజిల్ కాస్త లూజ్ అయిపోయి, అంటే టోనిసిటీ పోయి, అది కాస్త ఏమైంది, హార్డ్ అంతా బయటికి చిన్న ఒక కాయలాగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనం రెండు గుర్తుపెట్టుకోవచ్చు. క్యామమిల్లా అనేది ఆ మెంటాలిటీ ఇవన్నీ చూసినట్లయితే మనకి సోరిక్ మయాజంలోకి వస్తుంది. సోరిక్ మయాజంలోకి వస్తుంది. అలాగే ఆ ఎదుగుదల ఇవన్నీ చూసినట్లయితే మనకి అది చూడడానికి సైకోటిక్ మయాజం లా ఉన్నప్పటికీ కూడా, సైకోటిక్ మయాజం లాగా ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఏమవుతుందంటే మనకి చూడడానికి ఆ ఎదుగుదల అది కూడా మనకి సైకోటిక్ మయాజం లాగా ఉన్నప్పటికీ కూడా మనకి ఏంటంటే అది సోరిక్ మయాజము అలాగే సైకోటిక్ మయాజము రెండింటినీ కూడా కలిగి ఉందన్నమాట ఆ ఎదుగుదల అనేది. ఏది? హెర్నియా అనేది. ఇప్పుడు మీరు వేసినటువంటి క్యామమిల్లా ఎప్పుడైతే తగ్గలేదో మీరు ఆ పేషెంట్లో ఏ లక్షణాలు బాగా ఎక్కువగా ఉన్నాయనేది చూడాలి. ఏ లక్షణాలు? వాడు సోరిక్ ట్రైట్ కలిగి ఉన్నాడా, సైకోటిక్ ట్రైట్ కలిగి ఉన్నాడా? అంటే అలాగా స్వరాలు ఎలా ఉంటుందంటే పేషెంట్ బాగా కోపం, చిరాకు, ఏమండి, తర్వాత యాక్టివ్గా ఉండటం, తర్వాత రెండోది ఏంటంటే మనకి చకచకమని ఏదో మాట్లాడేయటం, ఉన్నది ఉన్నట్లు చెప్పేయటం, కోపం వస్తే తిట్టేయటం, కొట్టేయటం, ఇవన్నీ కూడా మనకి క్యామమిల్లాలో ఉన్నాయి ఆల్రెడీ. ఆ లక్షణాలన్నీ సోరిక్ మయాజంలో ఉంటాయి. సైకోటిక్లో ఏమవుతుందంటే మీకు వాళ్ళలో సీక్రెసీ ఉంటుందన్నమాట. సీక్రెసీ, అలాగే కన్నింగ్ నేచరు, అలాగే క్రూయాలిటీ, ఇవన్నీ కూడా మనిషిలో కనిపిస్తూ ఉంటాయి. మీరు దగ్గర పేషెంట్ రాగానే మీకు తెలుస్తూ ఉంటుంది వీడు సైకోటిక్ మయాజమా, స్వరా మయాజమా, సిబిలిసా అని. ఎప్పుడైతే మీకు ఈ రెండింటిలో ఏది కనిపించిందో అప్పుడు సోరిక్ మయాజం తాలూకు లక్షణాలు ఉన్నట్లయితే ఇంటర్కరెంట్గా సల్ఫర్ వేయండి. సల్ఫర్ 200 ఒక డోస్ వేయండి. అలాగే సైకోటిక్ మయాజం తాలూకు లక్షణాలు ఉన్నట్లయితే మెడోర్ను 200 వేయండి. చూజాక్కర్లేదు, మెడోర్ను వేయండి. మెడోర్ను 200 వేయండి. మెడోర్ను 200 వేసిన తర్వాత కొద్ది రోజులు 15 రోజులు ఎంత ఆగి దాన్ని ఆ హెర్నియా ఎలా ఉందో గమనించండి. గమనించిన తర్వాత ఏమి యాస్టీజ్గా ఉందంటే అప్పుడు మళ్ళీ మీరు ఇచ్చిన క్యామమిల్లా మళ్ళీ వేసేయండి. క్యామమిల్లా వేసేసి అంతకుముందు క్యామమిల్లా ఉదాహరణకు 200 వేసారనుకో ఉదాహరణకి, ఆ తర్వాత ఏం చేస్తారంటే క్యామమిల్లా 1 వేసేయండి. క్యామమిల్లా 1 వేసిన తర్వాత కూడా మార్పు రాలేదు, క్యామమిల్లా 10కి వెళ్ళిపోండి. ఓ 15 రోజులు ఎంతో చూసి మళ్ళీ క్యామమిల్లా 10 వేసేయండి. దాంతో చాలా ఎక్సలెంట్ మార్పు కనిపిస్తూ ఉంటుంది. చాలా ఎక్సలెంట్ మార్పు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు దాకా మీరు ఊహించినటువంటి క్యామమిల్లా 200తో ఉన్నటువంటి ఆ ఇంప్రూవ్మెంట్ ఏదైతే లేదో మీరు మెడోర్ని వేసిన తర్వాత, అదే సల్ఫర్ వేసిన తర్వాత చెప్పాను కదా, సల్ఫర్ ఏ కండిషన్స్లో వేయాలి, మెడోర్ని ఏ కండిషన్స్. స్వరా తాలూకు మనస్తత్వం ఉంటే అక్కడ సల్ఫర్ వేయండి. అలా కాకుండా సైకోటిక్ తాలూకు మనస్తత్వం ఉన్నట్లయితే మీరు మెడోర్ని వేయండి. వేసిన తర్వాత మీరు బాగున్నట్లయితే అదే డ్రగ్ మీద ఉంచేస్తే దాంతో తగ్గుద్ది. లేదన్నట్లయితే మళ్ళీ మీరు వేసిన క్యామమిల్లా మరలా వేసి అవసరం పెడితే ఈసారి అసెండింగ్ పొటెన్షియల్లోకి వెళ్ళండి. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే మీరు వేసినటువంటి డ్రగ్ని ఏదైతే మయాజం అడ్డుపడుతుందో ఆ మయాజం కాస్త తొలగి మీ వైద్యానికి దారిచ్చి సహకరిస్తుంది అనమాట. ఏది? ఈ ఇంటర్కరెంట్గా వేసినటువంటి యాంటీమయాజమెటిక్ రెమెడీ. ఇది ఒక రకమైనటువంటి మనకు హోమియోపతిలో, ఫిలాసఫీలో చెప్పుకుంటాం అనమాట. ఆబ్స్టికల్ టు క్యూర్ అనమాట. ఎందుకు అడ్డుపడుతుందంటే ఈ రకంగా మనకి మయాజమ్స్ అనేవి అడ్డుపడతా ఉంటాయి ఒకసారి. అంటే అంత పెర్ఫెక్ట్ క్యూర్ ఎప్పుడైతే జరగట్లేదు అప్పుడు ఈ మందులు వేయాలి. నేను ఒక కేసులో అలాగే చేశాను. అతనికి వినండి, ఒక అతనికి ముఖం అంతా కూడా విపరీతమైనటువంటి సూర్యుడిగాలు వచ్చేసాయి. ముఖం అంతా కూడా విపరీతమైనటువంటి సూర్యుడిగాలు వచ్చేసాయి. అందుకే వాట్స్ అనమాట, వాట్స్ బ్లాక్ వాట్స్ అంటాం కదా, అలా నల్ల నల్లగా ఇంత కాయిల్లాగా మొత్తం ముఖం అంతా వచ్చేసాయి. అతనికి ఏజ్ ఎంత ఉంటుందంటే ఇంచుమించు ఒక 50 years ఉంటాయి. ఇంతకీ చిన్న ఉన్నట్లయితే మరి ఎందుకంటే వాటి గురించి పట్టించుకోలేదు, వదిలేనా ఈ వయసులో మీకు ఎందుకని అనొచ్చు. కానీ అతనికి మొత్తం ఇలా అంతా కూడా అలివేసింది అనమాట, మొత్తం ఫేస్ అంతా అలివేస్తే అతని కాన్స్టిట్యూషన్ పరంగా చూజా కాన్స్టిట్యూషన్ అతనికి ఆ వైద్యం చేయించుకుంటే తప్ప, ఎక్కడో దగ్గర పోయి చేయించుకుంటే తప్ప దాన్ని చూడటానికి అసలు చాలా అసహ్యంగా కనపడుతుంది అన్నమాట. కాన్స్టిట్యూషన్ అయితే నేను ఏం చేశానంటే 200 ఇచ్చాను. 200 ఇస్తే ఏదో కొద్దిగా ఏదో లైట్గా ఎక్కడో చిన్న పిలుపురు పోయింది అన్నట్టు. దాని మీద కొన్నాళ్ళు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ 2 1 ఇచ్చాను. 2 1 ఇచ్చిన
ఏదో అక్కడక్కడ చిన్న చిన్న చెప్పినట్టు తప్ప ఇన్ని వందలు ఉన్నాయి కానీ ఒకటి కూడా సరిగా ఆ పెద్దది కరగట్లేదు. కానీ కాన్స్టిట్యూషన్ మాత్రం పక్కా చూసు. అప్పుడు నేను ఏం చేశానంటే ఇంటర్ కరెంట్గా మెడూర్ను టెన్నం వేశాను. ఎందుకంటే మంచి చాలా బలంగా ఉన్నాడు. ఇది కూడా నాకు కొద్ది అనుభవం ఉంది కాబట్టి మెడూర్ను టెన్నం డైరెక్ట్గా డోస్ వేశాను. మెడూర్ను టెన్నం వేసిన తర్వాత మీరు చెప్తే నమ్మరు, పెద్దగా మార్పు రాలేదు, నో చేంజ్. ఆ తర్వాత ఏం చేశానంటే టూజెట్ అన్నం వేశాను. ఎందుకంటే ఆ కేసుని మనమే చేయాలి. మిగతా వైద్య విధానంలో దానికి తీయటం తప్ప మరొక మార్గం లేదు. తీస్తే ఒకటి తీస్తే మళ్ళీ 100 వస్తాయి. టూజా టెన్నం వేసిన తర్వాత కేసు క్యూర్ అయిపోయింది. టూజా టెన్నం వేసిన తర్వాత కేసు క్యూర్ అయింది. ఈ రకంగా మీరేంటంటే ఫిలాసఫీని మీరు ఎప్పుడు కూడా మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ రూల్స్ అన్ని కూడా మీ మనసే ఉండి జాగ్రత్తగా మీరు ఎక్కడెక్కడ మనం ఫెయిల్ అవుతున్నామో ఫెయిల్ అవడానికి కారణాలు అన్వేషించుకుని దాన్ని తొలగించుకోవడానికి మీరు యాంటీమయాజ్మెటిక్ రెమెడీస్ వేసుకోవాలి. టూజా కూడా మనకి సైకోటిక్ మయాజంలోకి వస్తుంది. కేసు సైకోటిక్ మయాజము, మెడోర్ను సైకోటిక్ మయాజంలోకి వస్తుంది. అంచేత టూజా కంటే కూడా మెడోర్ను ఇంకా చాలా డీప్ యాక్టింగ్ అనమాట. అంటే టూజా వేసిన తర్వాత కొద్ది మనకి తగ్గడానికి క్లియరెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత టూజా టెనం వేసిన తర్వాత మొత్తం అన్ని కూడా రాలిపోయాయి. చిన్న చిన్న మచ్చలు తప్ప అంతకంటే ఇవ్వండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఆబ్స్టికల్ టు క్యూర్ అనమాట. అంటే మనకి ఎక్కడైతే మనకి తగ్గడానికి అడ్డుపడుతున్నాయో అడ్డును తొలగించుకోవటం అన్నమాట. దానికి యాంటీమయాజిక్ ట్రీట్మెంట్ అనేది మనం చేసుకుంటా ఉండాలి. ఓకే సార్ మంచిది సార్. ఒక చిన్న మాట సార్, శరీరం అంతా కూడా చిన్న 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 గడ్డలు, మరీ లావు కాదు, లంపి కాదు, చిన్న 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 గడ్డలు లాగా వచ్చేస్తుంటాయి. దానికి ఎట్లా సార్? అంటే మీకు గడ్డలు అంటే అవి ఏంటంటే మనం ఏమంటుంటే వాటిని లైపోమాస్ అంటాం. మరి చిన్ని చిన్ని సార్, చిన్ని చిన్ని చిన్ని, మరి వాట్స్ కాదు, లైపోమా కాదు, మీడియం లో ఉండేటట్టుగా దగ్గర 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 శరీరం అంతా ముఖం. గడ్డలంటే ఎలాగది? గడ్డలంటే ఎలాగా అంటే శరీరం పైన వచ్చేయా లేకపోతే స్కిన్ దిగులు వచ్చాయా? స్కిన్ లోపల కదా. స్కిన్ లోపల వచ్చాయి. అదే ఫైబర్. అది మ్యాక్సిమం నేను అనుకోవడం ఏంటంటే పైకి రాలేదు కాబట్టి ఆ స్కిన్ లోపల వస్తే అది కొవ్వు కండలే ఉంటాయి, అంతే కదా? అంతే, కొవ్వు గడ్డలే, లేకపోతే నెంబర్ ఆఫ్ ఎక్కువ శరీరం అంతా ఉంటాయి. పొట్ట మీద ఉంటాయి, తొడల మీద ఉంటాయి, చెస్ట్ మీద ఉంటాయి, చేతుల మీద ఉంటాయి, ఈ దండ చేతుల మీద గ్యాప్ లేదు సార్. ముఖం మీద అంతా కూడా గ్యాప్ లేకుండా. అంటే మరి అది కేసు మరి లైపోమాస్ అయితే లైపోమా అవుతుంది. అలా కాకుండా శరీరం పైన చిన్న 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 మెత్తగా ఉన్నటువంటి చిన్న చిన్న కాయల్లా వస్తాయి. వాటిని ఏమంటాం అంటే మనం న్యూరోఫైబ్రోమాస్ అంటాం. న్యూరోఫైబ్రోమాస్. నో సఫరింగ్ విల్ బి దేర్. అవునా సార్? సఫరింగ్, నొప్పి, బాధ, సఫరింగ్స్ ఏమి ఉండవు కదా సార్? ఒక నిమిషం ఆగండి, 1 మినిట్. న్యూరోఫైబ్రోమాస్ అంటాం. న్యూరోఫైబ్రోమాస్ అంటే ఇది హెరిడిటరీగా వచ్చేటువంటి డిజార్డర్ అన్నమాట. అది చూడటానికి శరీరం మీద చిన్న చిన్న కాయల్లా ఉన్నా ఇది నర్వ్ సిస్టమ్ తాలూకు డిజార్డర్. నర్వ్ సిస్టమ్ తాలూకు నర్వ్ సిస్టమ్ తాలూకు డిజార్డర్ ఉన్నాయి. అది చూడడానికి చిన్న చిన్న కాయల్లో ఉన్నప్పుడు కూడా నర్వ్ సిస్టమ్ తాలూకు డిజార్డర్. ఇది ముఖం మీద, మెడ మీద, చేతుల మీద, తల మీద, ఏమండి బాడీ అంతా కూడా చిన్న 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 కాయల్లో ఉంటాయి. ఇలా నొక్కితే చిన్న మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది. కొన్ని గట్టిగా ఉంటాయి, కొన్ని మెత్తగా ఉంటాయి. దీన్ని ఏమంటారంటే మనం న్యూరోఫైబ్రోమాస్ అంట. ఇది మనకి బోత్ సైకోటిక్ అండ్ సిఫిలిటిక్ డిజార్డర్ అన్నమాట. సైకోటిక్, సిఫిలిటిక్. దీన్ని ఏంటంటే దీన్ని స్టార్టింగ్లో మన దగ్గరికి వచ్చినప్పుడు అంటే అవి ఒకేసారి బాడీ అంతా వచ్చేవి. స్టార్టింగ్లో 1 వస్తున్నప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు మన వైద్యంలోకి రారు. మన వైద్యంలో రారు వాళ్ళు ఆ స్కిన్ డాక్టర్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి పోతారు. పోయిన తర్వాత దాన్ని ఎవ్వరూ కూడా కంట్రోల్ చేయడం వాళ్ళ తరం కాదు. పూర్తిగా బాడీ అంతా వచ్చేస్తుంది. వాళ్ళు చూసిన తర్వాత ఏమని చెప్తారంటే ఇది అమ్మాయిది ఒక రకమైనటువంటి డిజార్డర్, ఇది, దీనికి వైద్యం లేదు. అంచేత మీ నాన్నగారికి ఉందా, అమ్మగారికి ఉందంటే ఎవరెవరికి ఉంటుంది వాళ్ళ యొక్క దీంట్లో జనరేషన్లో. ఫాదర్కి ఉంటే డెఫినెట్గా పిల్లలకు కూడా 4 పిల్లలు ఉంటే 4 రాకపోవచ్చు, కానీ ఒకళ్ళిద్దరికన్నా వస్తుంది. దీన్ని మనం హోమియోపతిలో ఈ ఫిలాసఫీని బాగా అంటిపెట్టుకుని ఇండికేట్ అయిన కాన్స్టిట్యూషన్ మందు వేసి మధ్య మధ్యలో దానికి సంబంధించినటువంటి సైకోటిక్ డ్రగ్ కానీ సిఫిలిటిక్ డ్రగ్ కానీ వాడి యొక్క కాన్స్టిట్యూషన్ దేంట్లోకి వస్తుందో చూసుకుని
ఆ మయాజాన్ని చూసుకుని ఆ మయాజాన్ని ఇంటర్ కరెంట్గా ఇస్తూ దాన్ని మనం ట్రీట్ చేయాలన్నమాట. ట్రీట్ చేస్తే డెఫినెట్గా కొత్తవి రావడం అక్కడితో ఆగిపోతాయి. పాతో మాత్రం నెమ్మదిగా కొద్దిగా తగ్గుదల వచ్చి పేషెంట్కి కొద్దిగా లోపల సాటిస్ఫాక్టరీగా కొద్దిగా మిల్క్ పవర్ పెరగడానికి అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఇది మాత్రం చాలా స్టబ్బోర్న్ డిసీజ్ ఇది. ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వచ్చేస్తూ ఉంటాయి. అది సార్ మ్యూట్ లో పెట్టుకోండి ఎవరు. చెప్పండి సార్. ఇంట్లో ఇంకేంటి పెట్టండి చెప్పండి. సార్ అందరూ. సార్ 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 ఒక కేసు గాయిటర్స్ గురించి చెప్పండి సార్. గాయిటర్స్ తగ్గట్లేదండి. ఆ? రాఘవరావు గారు నమస్తే, నేను రాజేందర్ని. చెప్పండి సార్. గాయిటర్స్ అసలు తగ్గట్లేదండి. గొంతు దగ్గర గాయిటర్ వస్తది కదా, ఎక్కడ గొంతు దగ్గర గాయిటర్ బాయిటరా? అసలు గాయిటర్. తగ్గట్లేదండి. గాయిటర్ అంటే గొంతు దగ్గర ఆ థైరాయిడ్ గ్రంథి వాపు వచ్చేస్తుంది అనమాట, దాన్ని గాయిటర్ అంటాం. మీలో ఎవరన్నా ఈ గాయిటర్ని తగ్గించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చేస్తున్నాం సార్, చెప్పండి. కేసెస్ చేస్తున్నాం. మీ పేరు గుర్తులేదు మీ సార్. పేరు నా పేరు ఆసిఫ్ అహ్మద్ సార్. ఆసిఫ్ అహ్మద్ ఎప్పుడో ఒక ఓకే, ఓకే, ఆసిఫ్ అహ్మద్, 15-20 ఇయర్స్ అవుతుంది సార్ చేసి. మీది ఏ ఊరు మీది? మాది నెల్లూరు జిల్లా సార్. నెల్లూరు కోట. జిల్లా. ఓకే, ఓకే. చెప్పండి సార్. మీరు మీరు చేసిన కేసు చెప్పండి. సార్ మేము చేసింది చెప్పండి. చాలా కాలం ముందు చేసాం సార్. గాయిటర్ కేసు చేసినప్పుడు అది ఏ పవర్ లో ఇచ్చామో ఐడియా లేదు. ఆశ్చర్యకరంగా ఆమెకి తగ్గిపోయి మొత్తం తగ్గిపోయింది. అయితే ఆమె చాలా రోజుల దాకా రాలా. మేము చూసి కేసు కూడా క్లోజ్ చేసి రాసేసాం పుస్తకంలో, కేసు క్లోజ్ అని చెప్పి రాసేసి పక్కన పెట్టేసాం. ఏం సార్? డ్రగ్ అదే డ్రగ్ అనేది గుర్తు రావడం లేదు. ఒకవేళ గుర్తొస్తే నేను మాటల్లోనే చెప్పడంలోనే చెప్తాను, ట్రై చేస్తాను. ఆ కేసు ఏంటి అంటే ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు. వచ్చి ఏం చెప్పారు అంటే, సార్ ఉల్లగడ్డ తిన్నాక నాకు గొంతులో గసగా ఉంది, మళ్ళీ ఏమైనా వస్తుందేమో అని భయంతో వచ్చాను సార్ అని అన్నారు. అట్లా ఆశ్చర్యంగా తగ్గిపోయింది, మొత్తం తగ్గిపోయింది. అసలు ఏమీ లేదు. డ్రగ్ గుర్తులేదు. డ్రగ్ గుర్తులేదు, ఎందుకంటే చాలా కాలం అయిపోయింది కదా సార్. అందుకనే మనం నమస్తే అండి డాక్టర్ గారు. రఘునాథ్ గారు నమస్తే, చెప్పండి. నమస్తే సార్. ఇది ఇలా గొంతు దగ్గర వాపు వచ్చిందండి, అంటే గాయిటర్ అంటారో లేదో నాకు. థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్ కానీ గాయిటర్ కానీ పర్లేదు, చెప్పండి. గొంతు వాపు వస్తే కాల్కేరియా ఫ్లోర్ 30 కొద్ది డోసెస్ వేసానండి. అది 75 బాగా పెద్దదిగా 75% తగ్గింది. తర్వాత పేషెంట్ మళ్ళీ రాలేదు, పూర్తిగా తగ్గిందో లేదో తెలియదు. వాపు అది తగ్గి అతను పేషెంట్ ఆల్సో ఫెల్ట్ బెటర్ సార్. ఆహారం తీసుకోవడం కావచ్చు, మిగతా నిద్ర, ఆకలి ఇవన్నీ బాగానే ఇంప్రూవ్ అయ్యాయండి. అది ఒక్క కేసు నాకు వచ్చింది సార్. అది కాల్కేరియా ఫ్లోర్ 30 డాక్టర్ గారు. ఇంకెవరన్నా ఉన్నారా? ఓకే సార్. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి నమస్తే సార్, ఒక డౌట్ సార్. చెప్పండి సార్. సార్ ఇందాక మీరు చెప్పినటువంటి కేసులో మనం మధ్యలో మియాజ్మాటిక్ పోవడం కోసం సల్ఫర్ 200 ఒక డోస్ వేసామన్నారు కదా సార్. సల్ఫర్ వేసాము, మళ్ళీ డ్రగ్ వేసాము, మళ్ళీ కొంతవరకు నడిచి మళ్ళీ ఆగిపోయినప్పుడు మళ్ళీ సల్ఫర్ 200 వేసుకోమంటారా, లేకపోతే దానికన్నా సల్ఫర్ ఆ పవర్ ని ఇంకా పెంచుకోవాలి, ఆ డ్రగ్ పవర్ పెంచుకోవాలి. సల్ఫర్ అత్మని వేయక్కర్లేదు. మీరు యాంటీబయాటిక్ గా క్రానిక్ కేసులో సల్ఫర్ లాంటి మందులు, మెడోర్నము, తూజ ఎలాంటి మందులు వేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక 15 రోజులు ఆగాలి. 15 రోజులు ఆగిన తర్వాత ఆ తర్వాత మీరు ఇచ్చే మందు ఏదైతే ఉందో దాన్ని పొటెన్సీ పెంచుకుంటూ వెళ్ళాలి. పెంచినప్పుడు కూడా ఆగుతుంది మళ్ళీ మెడిసిన్. అంటే మీకు ఆ డ్రగ్ ఆలోచించుకోండి ఒకసారి. డ్రగ్ మీరు వేసిన డ్రగ్ కరెక్టా కదా చూసుకోవాలి. అంటే ఒక డోస్ సరిపోతుంది సార్ మియాజ్మిక్ డ్రగ్? అలా కాదు. మీకు ఎలాంటి ఉదాహరణకి మనం వేసినటువంటి మందు డ్యామ్ షూర్ మందు అనుకున్నట్లయితే ఉదాహరణకు ఒక కేసు చెప్తాను. ఒక ఫీవర్ కేసు వచ్చింది. మన ఇంటర్ కరెంట్ రెమెడీనే మనం ఇంచుమించు యాంటీమయాజ్మెటిక్ మందు అని కూడా అనొచ్చు. దాంట్లో ఏమవుతుందంటే మనకి క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘవ్యాధి వ్యాధులు అనమాట, చాలా కాలం నుంచి ఉన్నవి. అలాగే ఎక్యూట్ డిసీజెస్ అంటే ఫీవర్స్ అని అవన్నీ వస్తాయి కదా, ఎక్యూట్ డిసీజెస్లో ఇంటర్ కరెంట్ రెమెడీ వేసినప్పుడు మహా అయితే గంట ఆగుతాం, 2 గంటలు ఆగుతాం అంతే, లేకపోతే ఒక పూట ఆగుతాం. ఉదాహరణకి ఎలా అంటే ఒక ఆయనకి ఎవరితో ఫీవర్ వచ్చింది, బ్రెయిన్ లక్షణాలు అన్నీ ఉన్నాయి, స్పష్టంగా బ్రెయిన్ లక్షణాలు. మీరు బ్రెయిన్ 200 వేసారు. బ్రెయిన్ 200 వేస్తే ఏదో కొంచెం తగ్గినట్టు ఉంది, అదేమి మళ్ళీ రిలాప్స్ అయిపోయింది, ఏం పెద్ద మార్పు లేదు. కానీ లక్షణాలు అన్నీ చూసుకుంటే మీకు మీ ఎక్స్పీరియన్స్ని బట్టి, అక్కడ ఉన్న సిమ్టమ్స్ని బట్టి అన్నీ కూడా బ్రెయిన్ అయ్యాయి. కానీ ఏమైందంటే మళ్ళీ అక్కడ బ్రెయిన్ 1 వేసారు. బ్రెయిన్ 1 వేసినా ఏం మార్పు రావట్లేదు.
అప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు ఫీవర్ కదా ఎన్ని రోజులని వెయిట్ చేస్తారు మీరు? అది తగ్గితే ఆ రోజు లేదా మర్నాడు అంతే. 2 రోజుల నుంచి మీరు ఫీవర్ని ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేయకూడదు మామూలు జ్వరాల్లో. అదే టైఫాయిడ్ కదా అయితే 3-4 రోజులు 5 రోజులు అలా పడుతుంది. అందులో ఇబ్బంది ఏం లేదు, ఎప్పటికప్పుడు తగ్గుకుంటా వస్తుంది కాబట్టి. అందువల్ల ఆ బ్రెయిన్ అన్నం ఇచ్చినప్పటికీ మార్పు లేదు కాబట్టి అలాంటి కేసెస్లో మీరు సల్ఫర్ ఏం చేస్తారంటే 30 ఓ డోస్ వేయండి. 30 కానీ 400 ఏది వేసినా పర్లేదు. వేసిన తర్వాత 2-3 గంటలు చూడండి. 2-3 గంటలు చూసిన తర్వాత మీకు ఏ రకమైన మార్పు ఉన్నా లేకపోయినా, అంటే తగ్గిందనుకోండి దాన్ని అలా వదిలేస్తారు, దాంతో తగ్గిపోతుంది. తగ్గలేదనుకోండి ఉదాహరణకు మధ్యాహ్నం 2 గంటలకు వేసారు సల్ఫర్. వేసిన తర్వాత సాయంకాలం దాకా చూసి ఆ తర్వాత ఏం చేస్తారంటే అదే బ్రెయిన్ వన్నమని మళ్ళీ డోస్ వేసారు. వేస్తే మన్నాడు పొద్దురికి జ్వరం తగ్గింది. ఎప్పుడది మీరు అనుకున్న బ్రెయినే కరెక్ట్ అయితేనే. అలా కాకుండా మీరు బ్రెయినే కాని కేసులో మీరు బ్రెయినే వేసి ఇంటర్కరెంట్గా మళ్ళీ సల్ఫర్ వేసి తగ్గలేదంటే మాత్రం అది కరెక్ట్ కాదు. మీరు వేసిన డ్రగ్ మీకు 70% అదే అయి ఉండాలి. అప్పుడు మీకు అదే మందు అయినప్పుడు కూడా అది పని చేయట్లేదంటే మయాజం అడ్డుపడుతుంది కాబట్టి అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఇంటర్కరెంట్గా సల్ఫర్ వేసి ఆ తర్వాత ఫీవర్స్లో మళ్ళీ అదే మందు వేస్తే డెఫినెట్గా తగ్గపోవడం అనేది ఉండదు. నేను ఒక కేసు చూశాను ఒకసారి. ఎలా అంటే కేసు పైరోజనం అనమాట అండి. కేసు పైరోజనం ఒక ఆయనకి ఇంచుమించు 105 టెంపరేచర్ వచ్చింది. అతనికి ఎంత ఉంటుందంటే వయసు ఒక 25-30 మధ్యలో ఉంటాయన్నమాట. 105 టెంపరేచర్. గజగజలాడితే వణికేస్తున్నాడు మొత్తం అంతా. గజగజలాడితే వణికేస్తున్నాడు. అతను ఎక్కడికి వెళ్ళి వచ్చాడంటే ఒక తీర్థయాత్రలకు ఎక్కడికి వెళ్ళొచ్చాడు. వెళ్ళొచ్చిన తర్వాత ఈ ఫీవర్ వచ్చేసింది. అది చూస్తుంటే మలేరియా జ్వరంలా ఉందన్నమాట. టెస్ట్లు గట్రా ఏం చేయించలేదు. మలేరియా జ్వరంలా ఉంది. మలేరియా జ్వరంలా ఉంటే అది ముందు రోజు వేసుకున్నాడు మందు. ఏం వేసుకున్నాడు? పారాసిటమాల్ అది వేసుకున్నాడు, తగ్గలేదు. తగ్గకపోతే వచ్చేసాడు. వచ్చేస్తే అతనికి ఏం చేశానంటే నేను చాలా టెంపరేచర్ చూస్తే 105 ఉంది. మరి చాలా హై టెంపరేచర్ కదా, విపరీతమైనటువంటి చలి కుదుపు. పల్స్ అది చూశాను. ఆ తర్వాత టెంపరేచర్ చూశాను. మనకు తెలుసు కదా 1 డిగ్రీ టెంపరేచర్ పెరిగితే 10 పల్స్ రేట్ పెరగాలి. కానీ ఇక్కడ ఏంటంటే దానికి దీనికి వేరియేషన్ చాలా తక్కువ వస్తుంది. అదొక ఇండికేటెడ్ పాయింట్. అదొకటి తీసుకున్నాను. అక్కడ ఏమైందంటే మీకు అది మేల్ ఏజ్ 30 years 105 టెంపరేచర్. అందులో ఏంటంటే విపరీతమైనటువంటి చలి, అలాగే కుదుపు అనమాట. విపరీతమైన చలి కుదుపు. దాన్ని ఏమంటాం మనం? రైగర్స్ అంటాం. చిల్స్ అండ్ రైగర్స్. చలి కుదుపు, హై టెంపరేచర్లో బాగా పెట్టుకోవాల్సిన మందులు ఏంటంటే మనకి ఎకోనైట్ ఒకటి, బెలడోనా ఒకటి, యొపడోరియం పెర్ఫరేటం ఒకటి, అలాగే పైరోజనం ఒకటి. ఇలాంటి మందులు కొన్ని సందర్భాల్లో ఆర్సెనిక్ కూడా. ఈ పైరోజనం, యొపడోరియం పెర్ఫరేటము, బెలడోనా ఒకటి, ఎకోనైట్ ఒకటి చాలా టెంపరేచర్ వచ్చేస్తాయి అనమాట. మనకి మ్యాక్సిమం టెంపరేచర్ ఎంత ఉందో అంత టచ్ అయిపోతుంది అనమాట. అది పిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు. ఆ రకంగా ఏంటంటే హై టెంపరేచర్ 105, చలి కుదిపి వచ్చేస్తుంది. దుప్పట్లు కప్పేస్తున్నాడు, గజగజలాడుతూ వణికిపోతున్నాడు. చూస్తుంటే లక్షణాలు చూస్తుంటే అతను కూడా దాహం ఉంది, ఆర్సెనిక్ ఆల్బమ్ అని అనిపిస్తుంది. కానీ ఆర్సెనిక్ ఆల్బమ్ పైరోజనం లక్షణాలన్నీ ఒకేలా ఉంటాయి చూడండి ఫీవర్స్లో. ఆర్సెనిక్ ఆల్బానికి పైరోజనానికి చలి ఉంటుంది, కుదుపు ఉంటుంది, జ్వరం వచ్చేస్తుంది, దాహం ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. కానీ ఈ పల్సు టెంపరేచర్ చూసేటప్పటికి ఇన్కోఆర్డినేషన్ వచ్చింది అన్నమాట. పల్సు టెంపరేచర్ నాట్ కోఆర్డినేటెడ్. ఇది రెండు కూడా సమంగా లేవు. అంటే ప్రతి 1 డిగ్రీ టెంపరేచర్కి 10 పల్స్ రేట్ చాలా వేరియేషన్ వచ్చేసింది. 40-50 పాయింట్లు తక్కువ వచ్చేస్తుంటే అక్కడ బాగా పక్కా ఇండికేట్ అయిన మందు పైరోజనం ఉంది. అతనికి ఏం చేశానంటే నేను పైరోజనం ఏం చేశానంటే నేను 200 ఒక డోస్ వేసాను. 200 ఒక డోస్ వేసి నేను ఒక 4-5 గంటల పాత్ర మధ్యాహ్నం 12 గంటలకు 8 గంటలకు వచ్చాడు. సాయంకాలం దాకా చూడమని చెప్పాను. సాయంకాలం కూడా అదే 105 టెంపరేచర్ నోట్ అవుతుంది. ఇలా కాదినప్పుడు ఏం చేశానంటే సల్ఫరు 30 ఒక డోస్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఏం చేశానంటే ఒక గంట పోయినాక పైరోజనము అంటే సల్ఫర్ వేసిన తర్వాత మార్పు లేకపోతే సల్ఫరు 30 వేసిన తర్వాత పైరోజనం అన్నం వేసాను. నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి వదిలేసాను అంతే. వదిలేస్తే
అది ఆ సల్ఫర్ వేసి మళ్ళీ 10 రోజులు వేసేసరికి సాయంకాలం 5, 6, 7 అయిపోయింది. ఇంకా డ్రగ్ మొన్నం వేశాను కదా చాలు కదా. నెక్స్ట్ డే మార్నింగ్కి ఏమైందంటే ఆ టెంపరేచర్ కేమ్ టు నార్మల్. ఆ రకంగా ఏంటంటే మనకి పక్కా డ్రగ్ ఇండికేట్ అయినప్పుడు ఆ ఇండికేట్ అయిన మందు కనుక కొద్దిగా అలా జాలం చేస్తా ఉన్నట్లయితే మధ్యలో మీరు యాంటీ ఫీవర్స్ వాటిలో అయితే సల్ఫర్ బాగా పనిచేస్తుంది. సల్ఫర్ యాంటీసోరిక్లోకి వస్తాయి. ఫీవర్స్ అని మ్యాక్సిమం యాంటీసోరిక్లోకి వస్తాయి. అలాంటప్పుడు సల్ఫర్ వేసుకోవచ్చు. ఓకేనా? సార్ ఈ క్రియాటిన్ కిడ్నీస్ క్రియాటిన్ లెవెల్లో మెడిసిన్స్ ఏమైనా చెప్తారా? సార్ ఈ కిడ్నీస్ 4.1 అనేది చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి సార్. అక్కడ చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది అసమస్యం కాదు. అది మనం ఏం చేయాలంటే క్రియాటిన్ ని ట్రీట్ చేసేటప్పుడు ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్ కదా, మన దగ్గరికి 5 లోపల వస్తే మనం ఏదో రకంగా దాన్ని తగ్గించేయచ్చు. కష్టపడి మనం చాలా మన యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా తోడయ్యి దాన్ని లాక్కొచ్చేచ్చు. ఎలోపతిలో ఏంటంటే క్రియాటిన్ క్రానిక్ రెనల్ ఫెయిల్యూర్ అంటాం, సిఆర్ఎఫ్ అనమాట. ఎక్యూట్ రెనల్ ఫెయిల్యూర్ పర్లేదు, వాళ్ళ దాంట్లో తగ్గిపోతుంది, మన దాంట్లో తగ్గుతుంది. సిఆర్ఎఫ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే అది ఎలా స్టార్ట్ అవుతుందంటే 1.4, 5తో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత అది నెమ్మదిగా ఎలోపతి వాడుతున్నప్పటికీ కూడా అది నెమ్మదిగా అంచెలంచెలుగా పెరుగుకుంటూ వస్తుంది అనమాట. అది 2 రావడానికి ఒక 6 నెలలతో పడుతుంది, 3 రావడానికి ఒక 6 నెలలతో పడుతుంది, 4 రావడానికి ఒక 6 నెలలతో పడుతుంది, 5, 6 వచ్చేసరికి 2-3 సంవత్సరాలు అయిపోతుంది అనమాట. అందులో తగ్గడం అనేది ఉండదు. వాళ్ళే చెప్పేస్తారు. వాళ్ళందరూ మందులు పెట్టిన తర్వాత మీకు ఎక్కువైతే మీకు డయాలసిస్ పెడదామంటారు. సాధారణంగా ఇప్పుడు రోజుల్లో ఏంటంటే 4-5 పాయింట్లు దాటిన తర్వాత డయాలసిస్ పెట్టేస్తున్నారు. ఆ డయాలసిస్ కూడా వారం 2 సార్లు ఎంతో పెడతారు. పెట్టిన తర్వాత ఏమవుతుందంటే డయాలసిస్ చేసిన తర్వాత 2 పాయింట్లు తగ్గుద్ది, మళ్ళీ డయాలసిస్ మళ్ళీ అవసరం అయ్యేటానికి మళ్ళీ 2 పాయింట్లు పెరిగిపోతా ఉంటాయి. ఇది కానీ మన హోమియోపతిలో ఈ రేనల్ ఫెయిల్యూర్స్ అనేవి మనకి అదే బిగినింగ్ లో కేసు మన దగ్గరికి వస్తే దాన్ని తగ్గించిన కేసెస్ బొచ్చులు ఉన్నాయి నా దగ్గర. తక్కువలో అంటే ఎలాగా 1, 2, 3 ఇలాంటి కేసెస్ ఉంటాయి చూసారా. దాంట్లో నేను క్రియాటిన్ బిలో 3 పెట్టుకోండి. 3 లోపల నేను చాలా మందికి లైకోపోడియం ఒకటి. మీరు ఎప్పుడు కూడా క్రియాటిన్ ట్రీట్ చేసేటప్పుడు లోవర్ పొటెన్షియల్ లెవెల్, ఇది కిడ్నీ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హైయర్ పొటెన్షియల్స్ కి అది ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అని చెప్పి మీరు పెథలాజికల్ చేంజెస్ వస్తున్నాయి కాబట్టి మీరు లోవర్ పొటెన్షియల్స్కి వచ్చేయాలి. లైకోపోడియం ఒకటి, అయోడియం ఒకటి, అయోడియం ఒకటి నేను తగ్గించినటువంటి కేసులు అనమాట. అలాగే మెడోర్న ఒకటి. ఇలాంటి మందులు మనం ఏంటంటే మనకి మదర్ టించర్స్ లో బెర్బెరిస్ వల్గారిస్ మదర్ టించర్ అండి చాలు. బెర్బెరిస్ వల్గారిస్ మదర్ టించర్ వాడు. మీరు నేను క్లూ చెప్తాను ఇక్కడ మీకు. ఇందులో ఏది ఇచ్చినప్పటికీ కూడా మీకు బాగా తగ్గుద్ది అనమాట. ఏ మందు ఇచ్చినప్పటికి కూడా బాగా తగ్గుద్ది. బెర్బెరిస్ వల్గారిస్ మదర్ టించర్ అనేది కామన్. మీకు మనకి దాంట్లో బోయిరిహావియా మదర్ టించర్ అని ఉంటుంది. ఏదంటే ఆయుర్వేదంలో మనకి వాళ్ళు ఏం చేస్తున్నారంటే గలిజేర్ అని ఇస్తున్నారు. గలిజేరు గుర్తుందా మీకు? పునర్నవ అని చెప్తున్నారు. అది వాళ్ళకి ఎలా దొరుకుతుందో నాకు తెలియదు, కానీ మన దాంట్లో అంత ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు. మదర్ టించర్ ఫామ్లో అంత ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు. కానీ బెస్ట్ ఏంటంటే కిడ్నీ డిజార్డర్స్ లో మనకి బెర్బెరిస్ వల్గారిస్ మన స్టూల్స్ కానీ అనుకుంటాం, కానీ మదర్ టించర్స్ లో కూడా మనకి సార్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఈల్ సీరం అన్నీ కూడా పనికొచ్చేవి ఏం కాదు సార్. మీకు చెప్పుకోవడానికి అలా కనపడతా ఉంటాయి తప్ప అది మందు వాడిన తర్వాత తగ్గిన కేసులు ఒకటి లేదు. ఏదో అక్కడక్కడ తగ్గితే తగ్గొచ్చు, కానీ అది అంత కరెక్ట్ కాదు. ఈల్ సీరం గురించి మనకి బోరిక్లో ఇస్తాడు, కానీ తగ్గిన కేసెస్ బాగా తక్కువ అనమాట. మన ఈల్ సీరం ఇలాంటి మందుల మీద పడితే మనకి ఏమవుతుందంటే టైం వేస్ట్ అయిపోతుంది, కేసు కాస్త పెద్ద అయిపోతుంది, తర్వాత మన దగ్గర నుంచి పేషెంట్ డ్రాప్ అయిపోతుంది. మీరు బెస్ట్ ఏంటంటే నేను చెప్పిన 3 కూడా నేను అంటే నా ఎక్స్పీరియన్స్, నా తెలిసినటువంటి ఫ్రెండ్స్లో బాగా టాప్ మోస్ట్ ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు చెప్పినటువంటి ఎక్స్పీరియన్స్ని నువ్వు దృష్టిలో పెట్టుకుని మీకు డ్యామ్ షూర్గా తక్కువలో ఉన్నప్పుడు, ఎంత 1 or 2లో ఉన్నప్పుడే పేషెంట్ గందరగోళం అయిపోయింది నా పని అయిపోయింది అంటే మరి క్రియాటిన్ పెరుగుతుందంటే వాడు పని అయిపోతున్నట్టే లెక్క. ఆవిడ యొక్క ఆయుష్ క్షీణం అయిపోతూ ఉంటుంది అనమాట. అంచేత ఇలాంటప్పుడు మనం
మనం ఏంటంటే ఏవో కొన్ని బండగుర్తులు ఉన్న మందులు అవి వేసి మనం మిస్టేక్ చేయకూడదు. ఇందులో ముఖ్యంగా నేను ఒక ఆయనకి ఒక 2-3 4 కూడా నేను లైకోపొడియము బెస్ట్ 6తో స్టార్ట్ చేశాను. లైకోపొడియం 6 నేను వారానికి కనీసం 2-3 డోసులు వేసేవాడిని లైకోపొడియం 6. వేసిన తర్వాత ఇంచుమించు 3 దగ్గరలో ఉన్నటువంటి ఆ క్రియాటిన్ కాస్త మనకి అది ఏమైందంటే నార్మల్సీకి వచ్చేయటం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు చాలా కాలం బతికారు. తర్వాత అది వయసు ఉన్న వాళ్ళు 80 సంవత్సరాల కూడా ఇచ్చారు. నేను తీసుకున్న లక్షణం ఏంటంటే లైకోపొడియంలో లోవర్ లిమ్స్ ఏవైతే ఉంటాయో, లోవర్ లిమ్స్ అంటే పాదాలు, ఆ యాంకిల్ జాయింట్స్ స్వెల్లింగ్ వస్తుందండి. పాదాలు స్వెల్లింగ్ వస్తుంది, పాదాలు అవి స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది, కడుపుబ్బరం ఉంటుంది. ఏమండి, ఒకవేళ ఏమన్నా మీకు ఇంకా బాగా స్పష్టంగా లక్షణాలు అంటే ఈవినింగ్ అగ్రివేషన్ ఉంటుంది. ఇంతకంటే లక్షణాలు మీకు దాంట్లో ఏమి ఉండవు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకనొక పాయింట్, ఫిలసాఫికల్గా మన హానిమాన్ కెంట్ చెప్పినటువంటి ఒక పాయింట్ చెప్తాను. ఏదైనా కేసు బాగా ముదిరిపోయి అది ఇన్క్యూరబిలిటీ స్టేజ్కి వచ్చేస్తుందంటే మానసిక లక్షణాలు డిసపేర్ అయిపోతాయి. బాగా గుర్తుపెట్టు. మనకి లైకోపొడి మానసిక లక్షణాలు లేకపోతే ఆర్థిక ఉండవు. అందులో మీకు ఏదైనా సరే క్యూరబిలిటీ బాగా తగ్గిపోయి కేసు ఇన్క్యూరబుల్ స్టేజ్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆ వ్యక్తికి కాస్త డిసీజ్ అనేది బాగా పెరిగిపోయి ఇంక ఇది తగ్గదనే స్థాయికి వచ్చేసిన స్థాయిలో మీ దగ్గరికి వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు 99.9% మానసిక లక్షణాలు ఉండవు. మీకు ఓన్లీ పెథలాజికల్ సిమ్టమ్స్, ఈ మొడాలిటీస్ కొద్దిగా ఉంటూ ఉండొచ్చు తప్ప మొడాలిటీస్ కూడా పర్టికులర్గా ఉండవు. పెథలాజికల్ సిమ్టమ్స్ అంటే డిసీజ్ తాలూకు లక్షణాలు అంతే, అవే ఉంటాయి. ఒక 5 నిమిషాలు ఆగని చెప్పానవాడి. అందువల్ల సార్ ఊరికి ఎందుకు మాట్లాడతారు? ఇది చెప్పానవాడి. ఇంత 3 మందులు కదా, తర్వాత మీరు ఇంటర్ఫియర్ అండి. ఇది మీరు మ్యాక్సిమం తక్కువ లెవెల్లో ఉన్నటువంటి కేసెస్ అన్ని కూడా మీరు ఈ 3 మందులతో తగ్గించేసి. నేను చెప్పిన మందులు 3. ఒకటేంటి లైకోపొడియము, 2 అయోడియము, 3 మెడోర్నము. మీరు లైకోపొడియం 6తో కొనాలు ట్రై చేయండి. అప్పటికి మీ మాట అయినపోతే 30కి వెళ్ళండి. 30కి వెళ్ళి కూడా మీరు అత్మాను మందులు వేసే అక్కర్లేదు. లైకోపొడియం డీప్ యాక్టింగ్ డ్రగ్ కాబట్టి మధ్యలో వారానికి 10 రోజులకి లేకపోతే 2 వారాలకి అలా వేసి ఆ సింగిల్ డ్రగ్ మీదే మీకు ఆ సింగిల్ డోస్ మీదే కొన్ని సందర్భాల్లో క్రియాటిన్ పూర్తిగా తగ్గిపోతుంది అనమాట. ఏమండి, రెండోది నేను ఎపిస్ కూడా ఇవ్వలేదు చూసారు ఇక్కడ. మీకు ఎపిస్ కూడా మీకు అంత ఎఫెక్ట్గా పనిచేయదు. మనం ఎపిస్ అనుభూతులకు ఇచ్చేస్తాం. ఎపిస్లో ఎప్పుడంటే నీరుడు అది ఆగిపోయి అన్ని ఉబ్బిపోయి ఆ ఎపిస్ తాలూకు లక్షణాలు ఉంటే ఇవ్వాలి తప్ప అటు ఇవ్వకూడదు. రెండోది అయోడియం అనమాట. అయోడియం కంటే ముందు ఇంకో మెడోర్నంలోకి వెళ్తున్నాను. అయోడియంలోకి వెళ్తున్నాను. మీకు క్రియాటిన్ ఒకటే పెరిగి, ఎలాగా ఓన్లీ క్రియాటిన్ పెరిగి, ఇంకేమీ లేవు అందులో. క్రియాటిన్ ఒకటే ఉంది అంతే. ఇంకా మిగతా లక్షణాలు ఏమీ లేవు. చల్లదనం బాగుంటాయి, ఇవన్నీ ఏమి ఉండవండి అందులో. అయోడియం వాడి చల్లదనం చాలా ఇష్టం, కానీ ఆ లక్షణం అందులో ఉండదు. ఏమండి, క్రియాటిన్ ఒకటే పెరిగింది అంతే, ఇంకా మిగతా లక్షణాలు లేవు. పేషెంట్కి 2-3 ఉంది, ఇంగ్లీష్ మందులు ఏవో వాడుకుంటున్నాడు, ఏ లక్షణాలు చూసినా ఏమీ కనిపించట్లేదు. అలాంటప్పుడు అయోడియం 6. అయోడియం 6 కనుక రెగ్యులర్గా డైలీ ఒక డోసు ఇచ్చుకుంటా పోయినట్లయితే మీకు కొద్ది రోజులు పోయేసరికి మీకు ఆ క్రియాటిన్ కాస్త 3 లోపల ఉన్నది నార్మల్కి వచ్చేస్తుంది. 3 లోపల ఉన్నది కాస్త నార్మల్కి వచ్చేస్తుంది. 30లో కట్టే వెళ్ళకండి. 6లో మీకు ఎప్పుడు కూడా క్రానిక్ రేనల్ ఫెయిల్యూర్లో ఎప్పుడు కూడా లోవర్ పొటెన్సీ బెస్ట్, బిలో 30 అంతే. ఒకవేళ మహా వెళ్తే కేసు కాస్త బలంగా ఉండి పేషెంట్ చాలా స్టబ్బోర్న్గా బాగా మంచి రక్తపుష్టిగా ఉండి అన్నీ బాగుండి కండిషన్స్ అన్నీ బాగుంటే అప్పుడు 200 ఒక డోస్ వేయండి తప్ప, లేకపోతే మీకు అక్కర్లేదు. అయోడిన్ 6. మనకి మూడోది ఏంటంటే మనకి మెడోర్నం అనమాట. మెడోర్నం ఎక్కడంటే మనం వేస్తామంటే మిగతా లక్షణాలు ఏమీ సరిపోవట్లేదు. లైకోపొడియం తాలూకు లక్షణాలు సరిపోవట్లేదు, అయోడియం ఇచ్చినా పనిచేయట్లేదు. కానీ క్రియాటిన్ మాత్రం అలా పెరుగుతూ ఉంది, అలా అంచెలంచెలుగా కొన్ని సందర్భాల్లో క్రియాటిన్ కొద్ది మందిలో చూస్తూ ఉండగా పెరిగిపోతూ ఉంటుంది. ఈవేళ 4-5 దాకా కంట్రోల్లో ఉంటుంది. 4-5 దాటిన తర్వాత దానికి గేట్ తీస్తున్నట్టు అయిపోద్ది అనమాట. చూస్తుండగానే ఒక నెలలో 7-8కి వెళ్ళిపోతుంది, తర్వాత చూస్తే మళ్ళీ 9కి వెళ్ళిపోతుంది, తర్వాత చూస్తే 10కి వెళ్ళిపోతుంది, అలా వెళ్ళిపోద్ది అనమాట కేసు అలా. అందువల్ల ఇలాంటి కేసెస్లో మనం ఏంటంటే క్రియాటిన్ బాగా పెరుగుతున్నటువంటి కేసెస్లో మీరు ఏ మందు వేసినప్పటికీ రెస్పాండ్ రాకపోతే బెటర్ టు గివ్ ది మెడోర్నం 30. మెడోర్నం 30 వేసిన తర్వాత కేసుని స్టాండ్ స్టిల్గా అలా ఆపేద్దాం అనమాట, అక్కడతో ఆపేస్తాం. ఎందుకంటే మనకి ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే గనోరియా తాలూకు మేనిఫెస్టేషన్స్ అనమాట. అంటే భవిష్యత్తులో ఎప్పుడు అతను గనోరియాకి అటాక్ అవటం కానీ లేకపోతే ఈ
ఈ మామూలుగా అవుట్ సైడ్ ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఉమనిజం అది ఉండటం వల్ల వాటి వల్ల వయసులో ఉన్నప్పుడు ఎప్పుడో ఇవి అటాక్ అయి ఉండొచ్చు. ఇలా ఉన్నాడు కాబట్టి అతనికి ఏం చేస్తామంటే మనం ఈ మెడోర్నం అనేది ఇలాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రావడానికి కారణం ఈ సైకోటిక్ థైమాయిజం తాలూకు లక్షణం కాబట్టి స్టెబిలిటీ కూడా ఉండొచ్చు. కానీ మెడోర్నం వేసినట్లయితే అది అక్కడితో ఆపి తర్వాత మీరు అవసరమైనట్లయితే మళ్ళీ మీరు లైకోబడిన్ కానీ లేకపోతే ఇంకో మందు కానీ ఏదైనా మందులు మీ అనుభవంలో మీకు ఏదైనా ఉన్నట్లయితే మీరు దాన్ని ఇవ్వచ్చు. ఈ రకంగా ట్రీట్ చేసినట్లయితే బిలో 3 అయితే మీరు గ్యారంటీగా దాన్ని అక్కడితో ఆపేసేయచ్చు. ఎక్కువ మందులకి వెళ్ళిపోకూడదు, ఎక్కువ పొడెన్సులు ఇచ్చేయకూడదు. మీరు చాలా స్టాండిస్టులకి మీరు సహనం వహించి జాగ్రత్తగా చేస్తే వస్తుంది. మీరు రెగ్యులర్గా మాత్రం బెర్బెరిస్ వల్గారిస్ మదర్ టించర్ని పెట్టండి. ఇంకా మీరు ఈల్ సీరము ఇవన్నీ ఏంటంటే మీరు ప్రాక్టికల్గా మనకి పెద్దగా మార్పు ఏదో ఒక కేసులో తగ్గుతూ ఉండొచ్చు, కానీ అన్నింటిలో మాత్రం మనకి ఎక్కువ కేసెస్ ఉంటాయి కాబట్టి పెద్ద పని చేయాలి. అలాగే బోయిరిహావే మదర్ టించర్ ఇవ్వడం కూడా నాకేమో అంత కరెక్ట్ అనిపించలేదు. చాలా సందర్భాలు ఇచ్చాను కానీ ఏం పెద్ద ప్రయోజనం. దానికంటే బెర్బెరిస్ వల్గారిస్ బాగా పనిచేస్తుంది. సార్ ఈసారి చెప్పండి, ఇందాక ఏదో అడిగారు మీరు. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం. నమస్తే. ఇది ఇందాక గాయత్రి కేసులో నాకు ఒక కేసు గుర్తొచ్చింది మాస్టారు. ఇప్పుడు ఒక లేడీ 45 ఇయర్స్ లేడీ మాస్టారు. గాయిటర్ 45 ఇయర్స్ గాయత్రి కొంచెం పెద్ద సైజ్ గా ఉంది నెక్ మీద. అది నాకేమో సిమ్టమ్స్ ఏమీ లేవు. నేనేమో బ్రోమియం ఇచ్చాను మాస్టారు. ఓకే 30 ఇచ్చాను, తర్వాత 200 ఇచ్చాను మాస్టారు. సైజ్ అయితే తగ్గింది, పూర్తిగా తగ్గలేదు. సైజ్ తగ్గింది, పూర్తిగా తగ్గలేదు. ఓకే అది మాస్టర్ నా ఎక్స్పీరియన్స్. ఓకే 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 బాగుంది. మీకు బ్రోమియం 30తో బాగా తగ్గింది కాబట్టి మీకు దాంతోపాటు ఏంటంటే మీరు ఇంటర్ కరెంట్గా మీరు ఇప్పుడు బ్రోమియం బాగా తగ్గింది కదా, ఈ గాయిటర్ అనేది సైజ్ తగ్గింది మాస్టర్, సైజ్ తగ్గింది, బాగా తగ్గలేదు. అప్పటికంటే సైజ్ తగ్గింది. ఇది ఎలాంటి మనం ఇంటర్ కరెంట్ రెమెడీగా దీంట్లో ఇంటర్ కరెంట్ రెమెడీగా మనం దీంట్లో ఏం చేస్తామంటే మెడోర్నం ఒకటి, చూజా ఒకటి, మెడోర్నం ఒకటి, చూజా ఒకటి, ఇలాంటి మందుల్ని మెడోర్నం మీడియో పూర్తిగా రాద్దాం సార్. మెడోర్నం, చూజా ఇలాంటి మందులు ఇంటర్ కరెంట్గా ఇచ్చుకోవచ్చు. మీరు ఇంటర్ కరెంట్గా ఇచ్చుకొని మనకి వీటిలో ఏంటంటే మనకి ఎక్కువగా గాయిటర్లో బాగా పనిచేసే మందులు ఏంటంటే మనకి అంటే ఇండికేటెడ్ డ్రగ్స్ అనమాట. ఒక డ్రగ్ అని చెప్పలేము. గాయిటర్లో బాగా పనిచేసే మందులు ఇందాక రఘునాథ్ సాయి గారు చెప్పాడు కదా, కాల్కేరోఫ్లోరికా ఒకటి. కాల్కేరోఫ్లోరికా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది, సందేహం ఏం లేదు. బ్రోమియం ఒకటి, స్పాంజియో ఒకటి, నాట్రమోర్ ఒకటి. కాల్కేరోఫ్లోరికా, బ్రోమియం, స్పాంజియా, నాట్రమోర్. అలాగే మీరు థైరాయిడ్ కూడా మీరు పొటెన్సీలో వాడచ్చు. మీరు ఈ 4 మందులు మీరు వాడుతున్నప్పుడు థైరాయిడ్ 3x ఇవ్వండి రెగ్యులర్గా. అలా కాకుండా థైరాయిడ్ అని కూడా మీరు డైరెక్ట్గా మీరు ఆ లక్షణాలన్నింటినీ చూసుకుని మీరు మెటర్మెట్గా చూసుకుని వాళ్ళలో ఉన్న లక్షణాలు చూసుకుని మీరు థైరాయిడ్ నాన్ని మీరు 30-200 ఈ పవర్లో కూడా వాడుకున్నా బాగా మార్పు వస్తుంది. మనకు బాగా ఎక్సలెంట్గా పనిచేసే మందు కాల్కేరోఫ్లోరికా, తర్వాత స్పాంజియా. అది ఏ రకంగా ఇండికేట్ అవుతుంది అన్నది మీరు ఈ లక్షణాలన్నీ కూడా చూసుకోండి. ఈ డ్రగ్స్ బాగా ఇండికేట్ అవుతాయి. తర్వాత సెరం క్రియేటినిన్ లో బెర్బెరిస్ వల్గారిస్ తీసుకున్నాం కదా, అది యాక్చువల్గా అది ఏ ఆస్పెక్ట్ లో పనిచేస్తుంటే అంటే కంటిన్యూస్ గా మెయింటెనెన్స్ అంటే మనం అలా బెర్బెరిస్ వల్గారిస్ ఎలా తీసుకుంటాం అంటే బెర్బెరిస్ వల్గారిస్ కి కిడ్నీస్ మీద పనిచేసేటువంటి తత్వం ఎక్కువ. దాని కిడ్నీని దాన్ని బాగు చేసేటువంటి గుణం ఎక్కువ ఉంటుంది అనమాట. అంతే బెర్బెరిస్ వల్గారిస్ తీసుకున్నాం. జస్ట్ లైక్ మెయింటెనెన్స్ లాగా పనిచేస్తా ఉంటుంది బేస్. కిడ్నీని బాగా ఉంచడానికి బాగా సహకరిస్తుంది. దానికి ఏ రోగాలు వచ్చినా సరే, రాళ్ళు రావచ్చు, ఇంకోటి రావచ్చు, ట్యూమర్స్ రావచ్చు, ఏదైనా ఇబ్బందులు రావచ్చు, ఏది వచ్చినా సరే బెర్బెరిస్ వల్గారిస్ పనిచేస్తుంది. ఇప్పుడు ఎలాగంటే దానికి ఈ సిఆర్ఎఫ్ అంటే క్రానిక్ రేనల్ ఫెయిల్యూర్. అవును సార్, క్రానిక్ రేనల్ ఫెయిల్యూర్. మీకు దాంట్లో మొదటి జ్యూస్లో ముఖ్యంగా ఏంటంటే మనకి బెర్బెరిస్ వల్గారిస్ ఒకటి, నెక్స్ట్ ఉండేది ఏంటంటే ట్రిబులస్ ఒకటి. ట్రిబులస్లో ఏంటంటే కాళ్ళకి అది నీరు పడితే ట్రిబులస్ ఇస్తే ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇంకా మళ్ళా ఉన్నాయి మందులు, ఎడోనిస్ అని, ఇంకేమైనా చెప్పండి. ఎడోనిస్ ఒకటి, ఇంకేమైనా మదర్ టించర్స్ వాటర్ ఫార్మేషన్ బాగా తగ్గించేవి. బోయిరిహావియా ఒకటి. ఏమండి ఈ మందులు బాగా పనిచేస్తూ ఉంటాయి.
డాక్టర్ సినిమార్క్ 200 వర్క్ చేస్తుందా? సర్సపరిల్లా పడదా సార్? దేంట్లోని ఈ కాళ్ళ వాపు సినిమాస్ 200 కూడా పనిచేస్తా ఉంటుంది. ఎపోసైనం అండి. ఇది ముఖ్యంగా ఫైలేరియాలో బాగా పనిచేస్తుంది సార్. ఎక్కువసిటం ఎక్కువ హైమేల్ అండి. ఎపిస్ కూడా బాగా పనిచేస్తుంది సార్. ఎపిస్ మదర్ టించర్ అది వాడడం కదా అసలు నేను చెప్పేది మదర్ టించర్ మాత్రమే కాదు, 6 లో తక్కువ పనిచేస్తుంది. ఎపోసైనం మదర్ సర్సపరిల్లా పడదా సార్? ఏమండి డ్రగ్స్ సర్సపరిల్లా పడదండి. కిడ్నీ ప్రాబ్లమ్స్, డ్రగ్స్ అవన్నీ నాకు అర్థం కాలేదు సార్, నాకు వినపడలేదు. సరస్వరిలా కిడ్నీ అంటున్నారు. ప్రాబ్లమ్స్. సరస్వల మదర్ టించర్ కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవి ఉంటే వాడచ్చు, అది వద్దు. అది హోమియో పొటెన్షియల్ వాడాలి అంతే. మదర్ టించర్ సరస్వల మదర్ టించర్ విత్ యూరినరీ ఇన్ఫెక్షన్, నీరులో మంట అలాంటివి ఉన్నట్లయితే సరస్వల మదర్ టించర్ పనిచేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి బెర్బెరిస్ వల్గారిస్ ఫస్ట్, తర్వాత పాదాలవి వాపులు ఉన్నట్లయితే మనం ఏం చేస్తామంటే ట్రిపులస్ మదర్ టించర్ ఇంక రెండో దాంట్లోకి వెళ్ళకండి. ఇంకా ఇల్లు కొలిది మనకి యాతన ఎక్కువైపోతా ఉంటది, కన్ఫ్యూజన్ పెరిగిపోతా ఉంటుంది. అది తర్వాత ఇంకేంటో చెప్పండి. ఇంకొక 15 నిమిషాలు చెప్పుకుందాం, 8:30 వరకు చెప్పుకుందాం. ఎవరన్నా మీరు బాగా ఏమన్నా ఉంటే చెప్పండి. రాజుని మాట్లాడుతున్నా. ఎవరండి సార్ మీ పేరు? సార్ చెప్పండి. గురుగారు చిలకలూరుపేట నుంచి అనిల్ అండి. చిలకలూరుపేట నుంచి నవీన్. అనిల్ బాబు సార్. అనిల్ బాబు గారు చెప్పండి. ఏం సార్, చిన్న డౌట్ సార్. ఇందాక మీరు ఇండికేటెడ్ డ్రగ్ కరెక్ట్ గా మనం ఇచ్చినా సరే పని చేయకపోతే ఎక్యూట్ డిసీజ్ లో ఫీవర్స్ వాటిలో సల్ఫర్ ఏమన్నారు కదా, అది మోషన్స్ బాగా అవుతున్నా కూడా అప్పుడు కూడా ఇదే సూత్రాన్ని పాటించి వేయాలా సార్? మోషన్స్ ఎక్యూట్ డిసీజ్ లో ముఖ్యంగా ఏంటంటే ఫీవర్స్ లో వాడతాం. మోషన్స్ ఉన్నాయి, మోషన్స్ అంటే లూజ్ మోషన్స్ అన్న అంతే కదా, డయోరియా. డిసెంట్రీలో కూడా రోజుకి 20 మోషన్స్ అలా అవుతున్నాయి సార్. డ్రగ్ కరెక్ట్ గా ఇండికేట్ అయింది వేసినా కూడా వర్క్ అవ్వలేదు. అది ఏంటంటే మీకు డయోరియా ఉంది, దానికి డిసెంట్రీ పక్కన పెట్టండి. డిసెంట్రీ చాలా లాంగ్ స్టాండింగ్ కేసు ఇది. డయోరియా ఉంది. డయోరియాలో మీకు డయోరియా మీద మీరు బాగా గ్రిప్ కనుక మందుల మీద తెచ్చుకున్నట్లయితే అది మీకు చాలా ఇన్స్టెంట్గా తగ్గించవచ్చు. అంటే మీకు ఏంటంటే డయోరియల్ ఇండికేటివ్ మందులు ఉంటాయి. ఏంటి ముఖ్యంగా పోడోఫైలం ఒకటి, తర్వాత ఎలోస్ ఒకటి, అలాగే క్రోటాంటిక్ ఒకటి, తర్వాత చెప్పండి మందులు, ఆర్సినిగాల్మం ఒకటి, గాంబోజియా పక్కన వేస్తున్నది వాడదు. ఆర్సినిగాల్మం ఒకటి, ఇంకా మీరు చెప్పండి. ఇంకా వెరాట్రమాల్బం ఒకటి, తర్వాత ఇంతకీ మెయిన్ నక్సామ్గా చైనా, ఇంకా పోడోఫైలం ఎలోస్, ఏలోనేమో ఆర్సినిగాల్మం రాస్తాం, సిలో ఏమో క్యామిల్లా, సి క్రోటాంటిక్, క్యాంపర్ రాస్తాం, సి డి, ఈ తర్వాత ఏబిసిడి క్యూప్రమెట్, సిడిఈఎఫ్ జి, హెచ్ ఐ జే కే ఎల్, లేకపోతే అది పెద్ద ఇండికేట్ అవుతుంది. ఎం, తర్వాత మెగ్నీషియం మెగ్నీషియం పాస్, నాట్రమ్ పక్కన ఎంఎన్ఓపి పోడోఫైలం, పలస్టిల్లా. మాస్టర్ లాస్ట్ లో మెడోరినం 30 కూడా పెట్టండి మాస్టర్. పలస్టిల్లా దేంట్లో మోషన్స్ లోనా? కాదు మాస్టర్, డయేరియా ఎంతకి కంట్రోల్ అవ్వకపోతే మెడోరినం 30 మనం ఏ మందులు వేసినా బాగా పనిచేస్తుంది. తర్వాత మెడోరినం, సూజా, ట్యూబర్కులం కూడా మీకు వీళ్ళ గురించి 3 గురించి చెప్తాను తర్వాత. ట్యూబర్కులము, యాసిడ్ పాస్ కూడా ఇండికేట్ అయితే యాసిడ్ పాస్ ఒకటి, రైట్, యాసిడ్ పాస్ ఒకటి. ఇంకేమైనా చెప్పండి. ఆర్ఎస్టి యుబి XYZ. ఓకే, ఏం తక్కువ మందులు వచ్చాయి దీంట్లో, బోర్డుని వచ్చాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఈ 16 మంది మీరు యాంటీమైక్రోడ్, రైట్. ఇపికాక్ సార్, ఇపికాక్ కోజ్,
ఎపిగా కూడా కావాలతో పెట్టుకోవచ్చు. అంతకంటే మెయిన్ ఫాస్ఫరస్ ఏమండి. ఈ మందుల మీద కనుక మీరు మంచి కమాండ్ కనుక ఉన్నట్లయితే మీరు చాలా విత్ ఇన్ షార్ట్ టైంలో ఎలాంటి మోషన్ అయినా సరే మీరు తగ్గించేయచ్చు. ఎలాంటి మోషన్ అయినా సరే తగ్గించేయచ్చు. ఎలాంటి డయేరియా అయినా సరే, ఎలాంటి ఎక్యూట్ డయేరియా అనమాట, మనం క్రానిక్గా చెప్పుకోవట్లేదు. మీరు ఇక్కడ ఒకటి చెప్పారు చూసారా, ఏంటి, మెడోర్నం ఒకటి, నెక్స్ట్ తూజా ఒకటి, చుబర్కులం ఒకరు చెప్పారు, తూజా ఒకరు చెప్పారు. ఈ మూడింటిని తీసుకొచ్చి పక్కన పెడుతున్నాను నేను. ఈ మూడింటిని తీసుకొచ్చి నేను వేరే దాంట్లో చేస్తున్నాను. ఈ మూడు ఎలా వేస్తారో నాకు చెప్పండి. మెడోర్నం ఎలా వేస్తారు? మెడోర్నం ఎలా వేస్తారంటే మీకు ఇది మెడోర్నం అనేది సైకోటిక్ మయాజం తాలూకు లక్షణం. ఇది ముఖ్యంగా ఏంటంటే మనకి ఐబిఎస్ అవి ఉంటాయి కదా. ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని అతమాను మోషన్స్ అవుతూ ఉంటాయి. దీంట్లో సల్ఫర్ ఒకటి, మనం ఈ మందు కూడా పెట్టుకోవచ్చు, ఇందులోనే పెడేద్దాం సల్ఫర్. కుర్చీ హలేరియా అంటారు. కుర్చీ. ఈ సల్ఫర్ నేను చెప్పేది డయేరియా గురించి చెప్తున్నా. డయేరియాలో కుర్చీ కాదు, కుర్చీ జిగట విరేచనాల బాబు అనుకోవచ్చు. అందువల్ల మెడోర్నం ఒకటి, తూజా ఒకటి, చుబర్కులం ఒకటి, సల్ఫర్ ఒకటి. మెడోర్నం ఏంటంటే మనకి పేషెంట్ సైకోటిక్ మయాజం తాలూకు లక్షణాలు ఉండి, అంటే ఏంటి, సైకోటిక్ మయాజం అనే దానికి ఒక మెంటల్ ట్రైట్ ఒకటి ఉంటుంది, మానసిక లక్షణాలు మనం చెప్పుకున్నాం కదా. సైకోటిక్ మయాజంలో సీక్రెసీ, అలాగే మంచి దాన్ని ఏమంటారంటే కన్నింగ్ నేచరు, అలాగే ఇతరులకి కీడు చేసేటువంటి స్వభావం, ఇవన్నీ ఉంటాయి కదా మనిషిలో. ఇలాంటి తత్వం అంతా కూడా మనకి సైకోటిక్ మయాజం తాలూకు లక్షణాలు ఉండి, మనం ఆ క్రానిక్ డయేరియా కనుక అది ఇండికేట్ అయినప్పటికీ ఇండికేటెడ్ మెడిసిన్ పనిచేయకపోతే అలాంటప్పుడు మెడోర్నం 30 ఒక డోస్ వేసుకున్న తర్వాత ఏమండి క్యాంపర్ రాసాం ఆల్రెడీ. మనకి ఇంటర్ కరెంట్ గా చెప్తున్నాయి. ఇంటర్ కరెంట్ రెమెడీస్ ఇన్ డయోరియా అది చెప్తున్నాను. మెడోర్నం అలాంటి కేసెస్లో వేస్తాం. తూజా ఎప్పుడు వేస్తామంటే మనం ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల, అతనికి ఇన్ఫెక్షన్ వల్ల అనమాట, ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల ఈ డయేరియా వచ్చి, ముఖ్యంగా ఏంటంటే ఈ తిరునాళ్ళకి, తీర్థయాత్రలకి, ఇప్పుడు కుంభమేళ జరుగుతుంది, వెళ్ళి వచ్చిన తర్వాత మోషన్స్ పట్టుకున్న తర్వాత మీరు ఆర్సినికాలం అలాంటి మందు చేసిన తర్వాత తగ్గట్లేదు అనుకోండి, తూజా వేస్తే తగ్గిపోతుంది. తూజా 200 ఒక డోసే, లేదా 30 ఒక డోసే. అలాగే మనకి ఎక్కడికైనా సరే ఇన్ఫెక్షన్స్ ఉన్నటువంటి ఆ ఇన్ఫెక్షన్ అంటే ఏదైనా గ్యాదరింగ్ ఉన్న చోటకి వెళ్ళి అక్కడ ఇన్ఫెక్షన్స్ గురయ్యి ఆ ఇన్ఫెక్షన్ వల్ల కనుక అది కనుక మనం ఇండికేట్ అయిన మందు తగ్గట్లేదంటే తూజా వేస్తే పనిచేస్తుంది. చుబర్కులం ఏంటంటే మీకు చుబర్కులంలో చుబర్కులర్ మయాజం అనమాట. చాలా మందికి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అన్నింటికి లాంగ్ స్టాండింగ్ అనుభూతులకు ఇప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళందరూ కూడా ఐబిఎస్ అంటున్నారు. ఐబిఎస్ అంటే ఇంకా రోజు మోషన్స్ అయిపోతూ ఉంటాయి. డైలీ 4-5 మోషన్స్ అవుతాయి. 10 అవి వాళ్ళు ఉంటారు, 15 అవి వాళ్ళు ఉంటారు. కనీసం మినిమం 3 మోషన్స్ కంటే ఎక్కువ అవుతున్నట్లయితే మనం ఏంటంటే దాన్ని ఐబిఎస్గా ట్రీట్ చేస్తాం అనమాట. వాటిలో వాళ్ళు ఏంటంటే యాంగ్జైటీ, టెన్షన్ ఇవన్నీ ఉండి ఎక్కడికి వెళ్తారన్నా ఏం చేద్దారన్నా ముందు అర్జెంటుగా మోషన్కి వెళ్ళి అప్పుడు బయలుదేరుతారనమాట. ఎన్నిసార్లు వెళ్ళినప్పటికి కూడా. అలాంటి వాళ్ళు కనుక మనకి చుబర్కులర్ మయాజం ఉన్నట్లయితే, అంటే వాళ్ళ పోర్ పేరెంట్స్లో కానీ, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో కానీ, లేకపోతే ఇతని యొక్క పాస్ట్ హిస్టరీలో కానీ ఎప్పుడైనా ట్యూబర్కులోసిస్ వచ్చినట్లయితే అలాంటి కేసెస్లో కనుక మీరు ట్యూబర్కులం 200 కనుక ఒక డోస్ ఇచ్చినట్లయితే ఇంటర్ కరెంట్గా, దాంతో ఆ మోషన్స్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి. అలా కాకుండా మీరు అన్నారు చూసారా, ఈ మోషన్స్ సోరిక్ మయాజం అయి ఉండి పేషెంట్ అతనికి ఇండికేటెడ్ మెడిసిన్ వేసినా తగ్గట్లేదు అనుకున్నట్లయితే అలాంటి కేసెస్లో మీరు సల్ఫర్ 30 వేయండి. సల్ఫర్ 30 కనుక ఒక డోస్ ఇచ్చినట్లయితే అక్కడతో మళ్ళీ నెక్స్ట్ చేసినటువంటి మందు తగ్గుద్ది, లేకపోతే సల్ఫర్ 30తోనే తగ్గడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ రకంగా డయోరియలు కూడా మీరు ఇంటర్ కరెంట్గా మందులు వేసుకోవడానికి అవకాశం ఉంటాయి. ఇలాంటి రేర్గా ఉంటాయి. సాధారణంగా ఒక డ్రగ్ గానే తగ్గిపోతాయి. ఎక్యూట్ డయోరియల్ అయితే ఒక డోస్ గానే తగ్గిపోతాయి. చెప్పండి సార్. డాక్టర్ నమస్కారం సార్. డయాబెటీస్ కేసులు ఏమైనా ఉంటే చెప్పండి సార్. డయాబెటీస్ తగ్గించిన కేసులు ఏమైనా ఉంటే చెప్పండి సార్. తగ్గిన కేసులు కొన్ని చాలా ఉన్నాయి, కానీ ఒకసారి డయాబెటిక్ గురించి ముందు ఇండికేటివ్ మందులు అవి చెప్తాం. ఎందుకంటే దీంట్లో డయాబెటీస్ అనేది ఒక పెద్ద కాన్సెప్ట్. అది అంత ఈజీగా మీకు
కొన్ని కొన్ని కేసెస్ బాగా తగ్గాయి, కొన్ని కేసెస్ అలా కంటిన్యూగా వాడవలసి వస్తుంది. మనకేంటంటే మనకు కావాల్సింది ఏంటంటే కంట్రోల్ అవ్వటం కాదు, క్యూర్ అవ్వటం కావాలి. దానికోసం అలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం, మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను చాలామంది కాన్ఫరెన్స్కి అది వెళ్ళినప్పుడు చాలా పెద్ద పెద్ద స్పీకర్స్ అనే వాళ్ళని మీరు డయాబెటీస్ని కంప్లీట్గా క్యూర్ చేయగలరని అడిగితే వాళ్ళు కూడా నూరు వెళ్ళబెట్టారనమాట. అందువల్ల ఏంటంటే మనకి డయాబెటీస్ గురించి నేను చెప్తాను మీకు. అది సార్ మీరు డయాబెటీస్ గురించి తర్వాత నిదానం చెప్తా ఉన్నాను సార్. చాలా పెద్ద టాపిక్ అవుతుంది. నేను దానంతా ప్రిసైజ్ చేసి చెప్తాను. ఈ మధ్య కాన్ఫరెన్స్ లో సెమినార్ లో కూడా మీరు ప్రజెంట్ చేశాము, నిదానం చెప్తానని చెప్పారు సార్. డీటెయిల్ ఉంటుంది. తర్వాత ప్రత్యేక చెప్తాం. ఒక క్లాస్ దాని జోలికి అప్పుడే వెళ్ళదు. దాని ఇండికేటివ్ మందులు ఇవన్నీ చెప్పుకున్న తర్వాత సార్ కీలాయిడ్స్ తగ్గటానికి ఏం చేయాలి సార్? కీలాయిడ్స్ ఒళ్ళంతా కీలాయిడ్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి సార్. కెలాయిడ్స్ చాలా చాలా గట్టి కేసు అనమాట ఇది. కెలాయిడ్స్ అంటే ఏంటంటే ఎక్కడన్నా దెబ్బ తగిలినా లేకపోతే ఎక్కడన్నా సరే మీకు ఒక కట్ల చిన్న ఆపరేషన్ చేసిన, కొంతమందికి బైపాస్ సర్జరీ చేస్తారు. బైపాస్ సర్జరీ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ బోన్స్ కట్ చేస్తే ఇదంతా కూడా గడ్డ కింద బాగా గట్టిగా ఒక చర్మం బాగా గట్టిపడిపోయి ఇంత లావు అయిపోతుంది అన్నమాట. దానికి కెలాయిడ్ అంటారు. కొంతమందికి ఇక్కడ ఇంజెక్షన్ చేశారనుకో, ఇంజెక్షన్ చేసిన చోట ఇంత కాయలా వచ్చేస్తుంది. అలాగే ఎక్కడైనా పడిపోయి దెబ్బతలేరనుకోండి, దెబ్బతలిన చోట ఇంత కాయ వచ్చేస్తూ ఉంటుంది. ఎక్కువ భాగం చెస్ట్ మీద ఉంటాయన్నమాట. దీన్ని కెలాయిడ్స్ అని చెప్తారనమాట. అంటే కెలాయిడ్ అనేది ఏంటంటే ఒక ఇంజురీ జరిగిన చోట ఆ స్కిన్ కాస్త హార్డెన్ అయిపోయి బాగా గట్టిగా ఎదుగుదల వచ్చేస్తూ ఉంటుంది. అది కూడా పెరుగుతూ ఉంటుంది. అది పెరిగే కొద్ది స్కిన్ టైట్ అవడం వల్ల ఏమవుతుందంటే అది అంతా పోటొచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటి కేసెస్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మందులు, నా అనుభవంలో నేను చూసినవి ఏంటంటే కాల్కేరియా ఫ్లోరికా ఒకటి, నెక్స్ట్ కాల్కేరియా ఫ్లోరికా, తర్వాత రెండోది ఏంటంటే మనకి బెర్బెరిస్ వల్గారిస్ కూడా నాకు బాగా పనిచేస్తుంది. కాల్కేరియా ఫ్లోరికా, బెర్బెరిస్ వల్గారిస్. మూడోది ఏంటంటే కార్సినోసిన్తో కూడా నాకు 2-3 కేసులు తగ్గాయి. కార్సినోసిన్ కూడా ఆర్సినిక్ ఆల్బమ్ కాన్సన్ట్రేషన్లో ఉంటుంది. అదొకసారి కార్సినోసిన్ డ్రగ్ చదవండి మీరు అందరూ కూడా. అంచేత ఇలాంటి వాటితో మనకి బాగా పని జరుగుతుంది అనమాట. అది ఇది కూడా మనకి లాంగ్ స్టాండింగ్ లో జాగ్రత్తగా నెమ్మదిగా తగ్గేటువంటి కేసు అనమాట. మీరు మొదటి నుంచి ఏంటంటే ఫైటోలక్కా బెర్రీ ఇచ్చుకోవచ్చు. ఫైటోలక్కా బెర్రీ మొదటి నుంచి. కార్బో ఎనిమాలిస్ సార్, కార్బో ఎనిమాలిస్ రైట్, కార్బో ఎనిమాలిస్ కూడా పనిచేస్తుంది. సార్ గ్రాఫైటిస్ కూడా పనిచేస్తుంది రైట్. గ్రాఫైటిస్ ఆల్రెడీ. సార్ చెమట పట్టినప్పుడు ఆ కీరాయిడ్స్ దగ్గర బాగా దురద వస్తుంది అంటున్నారు సార్. చెమట ఆరిపోతే ఉండదు అంటున్నారు. చెమట పట్టినప్పుడు దురద వస్తుందంటే ముఖ్యంగా ఏంటంటే చెమట పట్టిందంటే కొద్దిగా హీట్ వల్ల వస్తుంది కదా. అందువల్ల మీరు ఎపిస్ అలాంటిది ట్రై చేయండి. ఎపిస్లో చెమట ఉంటుంది కానీ ఎపిస్, సల్ఫర్ ఇలాంటి మందులు ఏదైనా పడతాయి. సైలిషియా కదా సార్? సైలీషియాలో దురదలు అవి ఉండవు, కానీ సైలీషియా కూడా పడచ్చు. కానీ సైలీషియాలో ఒంటి మీద దురదల కంటే కూడా ఎక్కువ అరికాళ్ళు, అరిచేతులు చెమటలు పడతా ఉంటాయి. ఓకే ఏమండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది టుడేస్ క్లాస్. నమస్తే సార్. ఫైల్స్ గురించి ఒకసారి చెప్పండి సార్. చాలా ఫైల్స్ గురించి సార్. ఫైల్స్ కి మెడికేషన్ లాస్ట్ టైం హేమమిల్లో చెప్పిన తర్వాత ఆగిపోయింది. ఉన్న వ్యక్తులకు ఎటువంటి మెడికేషన్ ఇవ్వాలి? ఫైల్స్ క్లాస్ ఉంది సార్, వీడియో ఉంది సార్. ఫైల్స్ ఆల్రెడీ వీడియో ఉంది సార్, మీరు చూడండి ఒకసారి. అప్లోడ్ చేయలేదు సార్ మీరు? అప్లోడ్ చేయలేదా? లేదు సార్. లేదు సార్, లేదు. ఫైల్స్ అప్లోడ్ చేస్తానులే, ఇవేళ చాలా ఉన్నాయి. ఇంచుమించు నాకు తెలుసుంటే 18 వీడియోలు ఎన్నో అప్లోడ్ చేయాలి. 18 చేస్తాను నేను. కొన్ని చేసుకోండి. డాక్టర్ గారు ఇప్పుడు మీరు ఈ ట్యూబర్కులోసిస్ చెప్పారు కదండి, అది దానికి బ్లాడర్ కి కానీ మెదడుకి కానీ అట్లా బోన్ కానీ వస్తే ఇప్పుడు వాటికి ఏ ఇండికేషన్ దొరుకుతున్నాయి సార్ మెడిసిన్స్? ఏది? ఇదే ట్యూబర్కులోసిస్ అండి, టీబీ. చెప్తాను. అంటే ముందు ఫైల్స్ గురించి ఫైల్స్ గురించి ఒక మాట చెప్పేసి తర్వాత మనకి తర్వాత దాంట్లోకి వెళ్దాం. ఫైల్స్ లో ముఖ్యంగా ఏంటంటే మనకి బాగా ఇండికేట్ అయ్యే మందు కోలిన్సోనియా, అలాగే హెమామిలిస్, అలాగే యాసిడ్ నైట్రిక్, ఎస్కులసిప్, అలాగే ఎలోస్,
కోలిన్సోనియా, హెమామిలిస్, యాసిడ్ నైట్రిక్, ఎస్కులసిప్, ఎలోస్, నెక్స్ట్ ఇంకేమైనా చెప్తారా మీరు మందులు? ఫాస్ఫరస్ ఒకటి, ఫాస్ఫరస్, బెలడోనా అండి, నక్స్వామికా, ఇంకా నైట్రిక్ యాసిడ్ నైట్రిక్ యాసిడ్ యాసినేటిక్ రాశాను, అదే నైట్రిక్ యాసిడ్. యాసిడ్ రాశారా? జ్యూరాటిక్ యాసిడ్, ఓకే. బెలడోనా సార్, పయోనియర్ ఏమండి? సల్ఫర్, నక్స్వామికా ఉంది. ఇచ్చింగ్ ఉంటే రతానియా బాగా పనిచేస్తుంది డాక్టర్ గారు. ఇచ్చింగ్ ఉంటే బాగా రతానియా బాగా పనిచేస్తుంది. ఓకే ఓకే, రటానియా ఒకటి ఏమండి? 30లో. ఓకే. ఏదైనా ఫిష్ నా లెక్క ప్రకారం యాసిడ్ నైట్రిక్ 90%, యాసిడ్ నైట్రిక్ కోలిన్సోనియా 90% పనిచేయాలి. మిగిలిన 10%ని నేను యాసిడ్ నైట్రిక్ ఒకటేస్తాను అనమాట. మీకు ఎందుకంటే మందులు ఎక్కువ పొరలోకి వెళ్ళిపోయే కొద్ది కన్ఫ్యూజన్ పెరిగిపోతా ఉంటుంది. ఎలాగా మందులు ఎక్కువ వెళ్ళిపోయే కొద్ది కూడా బుర్రలోకి కన్ఫ్యూజన్ పెరిగిపోతా ఉంటుంది. మీకు ఇంతకంటే గొప్ప మందు ఇంకోటి చెప్తాను, క్యాలికారం. అంచేతన మీకు ఇవన్నీ పక్కన పెట్టేసి ఏవి, ఎందుకంటే మీరు డ్యామ్ షూర్గా వేసేటట్టు ఉండాలి మందు. అంతే తప్పించి ఊరికే నష్టపడిపోయి ఈ మందు కాదని ఆ మందు కాదని ఈ మందు వేస్తే పేషెంట్ జంప్ అయిపోతాడు మన దగ్గర నుంచి. అంచేత నేను ఏం చేస్తున్నానంటే హెమామిలిస్ పక్క తీస్తాను, ఎస్కులసిప్ ఉంచనా తీసేయాలని ఆలోచిస్తున్నాను, కానీ అది మొత్తం 3 తీస్తాను. అంటే మీకు మ్యాక్సిమం చెప్తాను. మీకు సల్ఫర్ కూడా పనికొస్తుంది, నక్స్వామికా పనికొస్తుంది. మీకు కోలిన్సోనియా ఉంచాను, కోలిన్సోనియా యాసిడ్ నైట్రిక్ ఉంచాను. దీని పక్కన ఏం చేస్తానంటే దీని పక్కన క్యాలికార్బ్ ఉంచాను. సార్ ఎస్కులసిప్ ఎప్పుడు వాడతారు? చెప్తాను. ఫ్రీక్వెన్సీ ఎట్లా? ఏమండి, ఇప్పుడు మనం చాలా మందులు చెప్పుకున్నాం కదా, ఈ మందులన్నీ పక్కన పెట్టాను. ఇప్పుడు మీ దగ్గరికి ఓ పేషెంట్ వచ్చాడు, అయ్యా నాకు మోషన్లో బాగా బ్లడ్ పడిపోతుందండి, మోషన్లో, దాంతోపాటు నిప్పు కూడా వచ్చేస్తుందండి అని చెప్పాడు. బ్లీడింగ్ పైల్స్ విత్ పెయిన్. మీరు కోలిన్సోనియా 30 ఇవ్వండి. కోలిన్సోనియా 30 అంటే ఉట్టి నిప్పు ఒకటే కాదు, బ్లడ్ పడిపోవాలి, నిప్పు ఉండాలి. బ్లడ్ పడిపోయి నిప్పు వచ్చింది, మీ దగ్గరికి వచ్చాడు, అయ్యా నాకు ఇలాగ మోషన్ అంతా కూడా బ్లడ్ పడుతుందండి, నొప్పి వచ్చేస్తుందండి డాక్టర్ గారు అని చెప్పాడు. మీరు కోలిన్సోనియా 30 ఇచ్చి ఓ డోసు ఇచ్చి ఓ 4 డోసులు కట్టించి, నీకు గనక ఇబ్బంది మోషన్కి వెళ్ళినప్పుడు ఈ ఇబ్బంది ఉన్నట్లయితే నువ్వు ఆ ప్రయత్నం అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఓ డోసు వేసుకోమని చెప్పాలి. 3-4 డోసులు పడేసరికి మొత్తం పైల్స్ తగ్గిపోతాయి. నేను క్లాస్లో ఉన్నాను. నెక్స్ట్ యాసిడ్ నైట్రిక్ దగ్గరికి వస్తుంది. ఇది ఫైల్స్ కంటే ఫిజర్స్ లో బాగా పనికొస్తుంది, అంటే పెయిన్ లో బాగా పనికొస్తుంది. ఇక్కడ మోషన్ లో బ్లడ్ పడటం తక్కువగా ఉంటుంది. బ్లడ్ కంటే ఏమవుతుందంటే ఇక్కడ మీకు బ్లడ్ కంటే ఎక్కువ పోటు వచ్చేస్తూ ఉంటుంది, చురుకు పోటు వచ్చేస్తూ ఉంటుంది. దీన్ని మనం ఏం చెప్తామంటే స్టిచ్చింగ్ పెయిన్ అని చెప్తాం. ఇది చాలా స్పెసిఫిక్ అన్నమాట. బాగా చురుకు పోటు వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటి కండిషన్ లో మీరు యాసిడ్ నైట్రిక్ 6 మీరు గంటకు డోస్ వేసుకోమని చెప్పండి. 4-5 రోజులు పడేసరికి నొప్పి తగ్గిపోతుంది. ఆ తర్వాత దాంతో వదిలేయొద్దు, మళ్ళీ అక్కడి నుంచి 30కి వెళ్ళిపోండి. అక్కడి నుంచి అలా 200 దాకా మధ్యలో వారానికి డోస్ అలా వేస్తే రాను ఆ ఫిజర్ తగ్గిపోతుంది. ఒకవేళ పైల్స్ అయినా సరే ఆ పెయిన్ ఉంటే తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇందాక మేడం గారు ఒక ఆవిడ ఎస్కులసిప్ గురించి అడిగారు, తర్వాత చెప్తాను, ఒక నిమిషం ఆగండి. మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, ఇన్ని మందుల మీద మీకు ప్రయత్నం లేనప్పుడు, ఇన్ని మందులు మీరు గుర్తుపెట్టుకుని వాటి ఇండికేషన్స్ బాగా మీకు బుర్రలో రానప్పుడు, ఎందుకంటే డ్రగ్ను గుర్తుపెట్టుకోవటం, ఆ డ్రగ్ తో అన్ని మీకు గుర్తుపెట్టుకోవాలంటే మీరు దాని మీద చాలా ప్రయత్నం చేయాలి,
దాని మీద చాలా అభ్యాసం ఉండాలి, లేకపోతే మీ టైం గుర్తుకు రావు, సిమ్టమ్స్ గుర్తుకు రావు. అందువల్ల ఏంటంటే మీరు నేను చెప్పేటువంటి ఈ మందులు ఉన్నాయి. కోలిన్సోనియా ఏమని చూసారా, ఇది ఎక్స్ట్రాడినరీ మెడిసిన్ అనమాట. ఈ కోలిన్సోనియా అనేది మీకు చాలా ఎక్స్ట్రాడినరీ మెడిసిన్, మామూలు కాదండి. అందువల్ల ఏంటంటే ఈ కోలిన్సోనియా లాంటి మందు కనుక మీరు వేసినట్లయితే ఇది మీరు ఇంచుమించు మీ దగ్గరికి వచ్చేటప్పుడు 100 కేసెస్లో 90 కేసులని ఈ లక్షణాలే చెప్తాడు. అప్పుడు మీరు నేను చెప్పినట్టు 4 డోసులు కట్టించి 1 డోసు మీరు వేసేసి తర్వాత అవసరం బట్టి వేసుకోమని చెప్తే చాలా మెరిక్లెస్గా తగ్గిపోతుంది. ఇకపోతే యాసిడ్ నైట్రిక్ మీ దగ్గరికి వచ్చినప్పుడు అంటే పేషెంట్ మైల్డ్గా కంప్లైంట్ వస్తే మీ దగ్గర మీరు నెల తగ్గించండి, 4 నెలలు తగ్గించండి, 6 నెలలు తగ్గించండి, మీకు అవకాశం ఇస్తాడు. వాడు తీవ్రమైన వ్యాధంతో బాధపడుతున్నప్పుడు మీకు అంత ఛాన్స్ ఇవ్వడు. మీరు తగ్గిస్తే మన్నాడు తగ్గించడం, లేకపోతే ఇంకో చోటపోయి ఆపరేషన్ చేయించు. అందువల్ల ఏంటంటే పేషెంట్ మీ దగ్గరికి వచ్చి హారిబుల్ పెయిన్ వచ్చేస్తుందండి, నాకు నేను అసలు భరించలేకపోతున్నాను డాక్టర్ గారు, నాకు నొప్పి తట్టుకోలేకపోతున్నాను, పొద్దున 6 గంటలకు మోషన్కి వెళ్ళి వచ్చినప్పుడు అప్పుడు మధ్యాహ్నం 12 అయింది, నేను ఉండలేకపోతున్నాను అనుకోండి, యాసిడ్ నైట్రిక్ 6 ఇచ్చి గంటకి వేసుకోమని చెప్పండి. అలా 4-5 డోసులు వేసుకొని తగ్గిపోతుంది. ఒక 4-5 రోజులు పోయిన తర్వాత యాసిడ్ నైట్రిక్ 30 వేసాయి. మళ్ళీ ఒక 4-5 రోజులు పోయిన తర్వాత 200 వేయండి. 200 వేసిన తర్వాత అక్కడి నుంచి పొటెన్సింగ్ అంతకంటే పెంచకండి. అక్కడి నుంచి ఏం చేస్తారంటే వారానికి 1 డోసు, 15 రోజులకు 1 డోసు అలా ఇచ్చుకుంటూ పోతే దాంతో మొత్తం అంతా కూడా సిట్టింగ్ తగ్గిపోద్ది. మళ్ళీ కంప్లైంట్ రిలాక్స్ అవ్వదు. వాళ్ళకి మీరు చెప్పవలసినటువంటి ఎప్పుడు కూడా ప్రికాషన్స్ ఎప్పుడు చెప్పాలి. ముఖ్యంగా ఏంటంటే ప్రికాషన్స్ ఏంటంటే ఫైల్స్లో ప్రికాషన్స్ ఏంటంటే మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రికాషన్స్ ప్రికాషన్స్ ఫర్ ఫైల్స్ ఆర్ ప్రికాషన్ ఫర్ ఫైల్స్ ఆర్ ఫిజర్స్. ఏంటంటే ఇందులో మీరు ఫస్ట్ అవాయిడ్ ది హైలీ స్పైసెస్ ఫుడ్. ఇప్పుడు చాలా మంది విపరీత ఈ కంప్లైంట్ వచ్చేవాళ్ళు కూడా వాళ్ళే. ఈ కంప్లైంట్తో సంబంధం లేకుండా ఎక్కువ ఎక్కడ వస్తాయంటే మనకి ఆఫ్టర్ డెలివరీ వస్తాయి. రెండోది యూజ్ ఆఫ్టర్ యాంటీబయాటిక్స్ యూసేజ్. మీ దగ్గర మందులు వాడుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడన్నా మధ్యలో వైరల్ ఫీవర్ లాంటిది వచ్చి ఆ తర్వాత మీ దగ్గర వాడుతున్నాడు బాగుంది అంతాని మానేశాడు, ఈలోగా వైరల్ ఫీవర్ వచ్చింది, యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ అన్ని వాడాడు, వాడిన తర్వాత మళ్ళీ ఫైల్స్ వచ్చాయి, అప్పుడు మళ్ళీ వస్తుంటాయి. ఇలా వస్తుంటాయి ఆఫ్టర్ డెలివరీ, ఆఫ్టర్ యాంటీబయాటిక్ యూసేజెస్. మూడోది ఏంటంటే ఫాస్టింగ్స్. కొంతమంది ఉపవాసాలు చేసేస్తూ ఉంటారు. అంటే వారంలో 7 రోజులు ఉన్నట్లయితే 7 రోజుల్లో 3 రోజులు రాత్రులు భోజనం చేయాలి. అలాగని దానికి తగ్గట్టు ఏమి తినరు, ఏదో మొత్తం మీద పాలన్నీ మధ్య తాగేసి ఊరుకుంటారు. ఈ ఫాస్టింగ్ వస్తుంటాయి. కార్డియాక్ కంప్లైంట్ లో కొలెస్ట్రాల్ టాబ్లెట్లు వాడినా, ఎటిన్లాల్ అనే టాబ్లెట్ వాడినా బీపీ మొలలు వస్తున్నాయి సార్. అలాగే అదే అన్నాను, కొన్ని మందులు వాడినప్పుడు కార్డియాక్ కంప్లైంట్ లో కొలెస్ట్రాల్ టాబ్లెట్ వేయగానే కంపల్సరీగా మొలలు వస్తున్నాయి. అలాగా ఇక్కడ ఏంటంటే మనకి వాళ్ళకి రొటీన్తో సంబంధం లేకుండా డెలివరీ అయిన తర్వాత కానీ, యాంటీబయాటిక్ ఎక్కువ వాడిన తర్వాత కానీ, అది ఉపవాసాలు చేయటం వల్ల కానీ, లేకపోతే హైలీ స్పైసీస్ డైట్ అనమాట, విపరీతంగా మసాలాలు అనమాట, ఈ పానీపూరీలు, లేకపోతే ఈ చాట్లు, లేకపోతే ఏవో ఉంటాయి కదా అవన్నీ కూడా బాగా మా నూడిల్స్ అన్ని ఇలాంటివి విపరీతంగా తినేస్తే నేచురల్ ఫుడ్ కాకుండా దానివల్ల ఏమవుతుందంటే బౌల్స్ మూమెంట్ లో తేడా వచ్చి కాన్స్టిపేషన్ బాగా డెవలప్ అయిపోయి ఫైల్స్ కంప్లైంట్ వచ్చేస్తాయి. అంచేత మీరు వాళ్ళకి చెప్పవలసినటువంటి పని ఏంటంటే 2 పూట్ల అన్నం తినాలి, పొద్దున్న టిఫిన్ చేయాలి, మంచినీళ్ళు ఎక్కువ తాగాలి, ఫ్రూట్స్ అవి తీసుకోండి అని మీరు చెప్పి మీరు మందిస్తే 50% వాళ్ళు మీకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది అనమాట. అందువల్ల మనం ఇందాక దాంట్లోకి వెళ్దాం. ముఖ్యంగా ఏంటంటే మనకి కోలిన్సోనియా అనేది ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది, యాసిడ్ నైట్రిక్ చాలా బాగా పనిచేస్తుంది. ఇకపోతే కాలీకార్బ్ అనేది ఒక దాన్ని నేనే మీకు ఇంట్రడ్యూస్ చేశాను, బయట పుస్తకాల్లో అది లేదు. మీకు ఏ మందులు వేసినా ఫైల్స్ కంప్లైంట్ తగ్గట్లేదు, చాలా యాతన పడిపోతుంది. డాక్టర్ గారు మీ ప్రయత్నం, పేషెంట్ చెప్తాడు అన్నమాట, మిమ్మల్ని ఆధారిస్తాడు. ఎందుకంటే మీరు పడే తాపత్రయం చూసి అతను తగ్గించడం కోసం మీరు ఏమీ చేయలేకపోతున్నారు కాబట్టి, అయ్యా నాకు తగ్గించడం కోసం మీరు చాలా తాపత్రయం పడుతున్నారు కానీ నాకు తగ్గట్లేదు, ఈసారికి నేను ఏదో ఆపరేషన్ చేయించుకుని వస్తానండి, తర్వాత మీరు వైద్యం చేయొద్దురు కానీ మీకు చాలా సూచనీయంగా పొలైట్గా పేషెంట్. అప్పుడు మీరు దిగవలసింది ఏంటంటే, మనం చూడండి మహాభారతం యుద్ధం అది జరిగేటప్పుడు కొన్ని ఆయుధాలు ఉంటాయి, ఏది బ్రహ్మాస్త్రం అని ఇలాంటి కొన్ని ఆయుధాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా వాడి వల్ల ఇంకా ఏది ఇంకా సాధ్యం కాకపోతే చివరిలో అస్త్రాన్ని వేస్తే వాడు పోతాడనమాట.
అలాగే ఏంటంటే మనకి ఉన్న బ్రహ్మాస్త్రం ఏంటంటే మనకు పైల్స్ కంప్లైంట్లో క్యాలికార్బన్ అనమాట అండి. ఈ క్యాలికార్బన్ మీరు 200లో కానీ లేకపోతే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే 100లో కానీ వీడికి ఏ మందు వేసినా తగ్గట్లేదు, ఇంకా నేను చేతులు ఎత్తేసాను అన్నప్పుడు క్యాలికార్బ్ ఇవ్వండి, చాలా ఎక్సలెంట్గా తగ్గిపోతుంది. చాలా ఎక్సలెంట్గా ఎక్స్ట్రాడినరీగా తగ్గిపోతుంది క్యాలికార్బ్. మీకు అది పైల్స్ కానీ ఫిజర్లో కానీ ఆ పెయిన్ చాలా అద్భుతంగా, మీకు ముఖ్యంగా బ్లీడింగ్ గురించి కాదు నేను చెప్పేది, పెయిన్ గురించి అన్నమాట. ఈయన పెయిన్ ఓన్లీ, ఈయన ఇంటెన్స్ పెయిన్ చాలా అద్భుతంగా క్యాలికార్బ్ తగ్గిపోతుంది. అది 100 వేయచ్చు, 200 వేయచ్చు, చాలా ఫ్రీక్వెంట్గా వేయాలి. వేస్తే ఈ వేళ మొదలెడితే రేపుడు తగ్గిపోవచ్చు, లేకపోతే ఎల్లుండి తగ్గిపోవచ్చు. అంత ముందు వేసుకున్న మరి ఇండికేషన్స్ బట్టి అన్ని వేసిన మందులన్నీ కూడా పక్క పోతాయి, ఇది బాగా తగ్గుతాయి. ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు ఏదో కొద్దిగా చెప్పాను. మీరు ఆ ఫైల్స్ వీడియో పెడతాను నేను, అది అందులో చూడండి, దాని గురించి మనం డీటెయిల్డ్గా చెప్పుకున్నాం. అందులో ఈ క్యాలిక్యులేషన్ గురించి చెప్పకపోతే దాన్ని కూడా మీరు యాడ్ చేసుకోండి. ఓకేనా సార్? స్టిక్కర్స్ దగ్గర వెరికోస్ పెయిన్ కి ఏదైనా మెడిసిన్ చెప్తారు సార్? తర్వాత చెప్దాం. ఇంకా ఈ వాటికి క్లాస్ ని ఇక్కడతో ముగిద్దాం. అలాగే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సార్, ఈ అదే క్లాస్ లో ఇది మీకు ఎందుకంటే మనం ఈరోజు థ్యాంక్ యూ డాక్టర్ గారు. మనం ఈరోజు వీడియో కిడ్నీస్ గురించి చెప్పామన్నారు. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఒక్క నిమిషం 1 మినిట్ ఆగండి. మనం ఈ వేళ క్లాస్ లో మనం ఏవైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టుకుంటున్నామో ఇది చాలా ఎక్స్ట్రాడినరీ సెషన్. ఎందుకంటే ఒక కాన్ఫరెన్స్ లో కూడా మనం ఈ విషయాలు ఎప్పుడు చెప్పుకోలేం, దానికి సరిపోదు. రెండోది మన వాళ్ళు అడిగేవి కూడా చాలా ఇన్క్యూరబుల్ కేసెస్ గురించి అడుగుతున్నారు, అది చాలా మందికి ఉపయోగం అవన్నీ కూడా. తర్వాత వే ఆఫ్ ట్రీట్మెంట్, దాంట్లో మనకి అందులో ఏ రకంగా వైద్యం చేయాలి, ఏ రకంగా మనం దాన్ని సాల్వ్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలనేది ఆ రూట్ మ్యాప్ అంతా మనం చెప్పడం జరిగింది. అలాగే మీ యొక్క అనుభవాలు కూడా చాలా చక్కగా మీరు అది చాలా పనికొచ్చే విషయాలు చెప్తున్నారు అనమాట. అంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మధ్య మధ్యలో ఎప్పుడన్నా మనం ఏదైనా చిన్న చిన్న మనకి టైం కుదరినప్పుడు ఇది పెట్టుకుందాం, ఎందుకంటే ఇది చాలా ఉపయోగం ఉంది. మనలో మర్చిపోయినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయట తీస్తుంది అనమాట. ఈసారి చెప్పండి, ఏదో చెప్పబోతుంది. క్లాస్ వీడియోస్ వచ్చి మీరు కిడ్నీ స్టోన్స్ మీద అని అన్నారు, కానీ ఈ రోజు క్లాస్ మార్చేశారే. కారణమా అంటే దానికి పవర్ పాయింట్ చేయడానికి నాకు టైం విలువలేదు. కిడ్నీ స్టోన్స్ కి పవర్ పాయింట్ చేయాలి కదా, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, దానికి టైం సరిపోతుంది. ఏం చేశారంటే ఎందుకంటే ఈ వేళ క్లాసు మనం పెట్టేసుకుందాం అని పెట్టేశారు. సార్ ఈ వీడియో యాస్టీజ్ గా అప్లోడ్ చేసేసేయండి సార్. ఈ వీడియో దీనికి అవసరం లేదు కదా. మీరు నేను 5-6 మన దగ్గర 5-6 మన దగ్గర ఉన్నాయి, 5-6 ఉన్నాయి. 5-6 మనకి ఇలాంటివే, ఏది క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ ఇవన్నీ కూడా వినండి, ఎందుకంటే ఇవి చాలా ఉపయోగం. ఇందులో మనం ఎక్కడెక్కడైతే ఫెయిల్ అవుతున్నాం అన్ని రాసుకున్నాం మనం దీంట్లో. అంచేత ఈ వీడియో బాగా వినండి, నేను అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. నేను సాధ్యమైనంత వరకు ఈ వీడియో ఈవేళ అప్లోడ్ చేస్తాను. డాక్టర్ గారు ట్యూబర్కులోసిస్ గురించి చెబుతానన్నారండి. ట్యూబర్కులోసిస్ గురించి చెప్పండి. ట్యూబర్కులోసిస్ యూరిన్ బ్లాడర్ గానీ మైండ్ గానీ లేదా బోన్ గానీ వస్తే ఎట్లా అని చెబుతా ఉన్నారు. విషయం కాదు, బాగా క్లాస్ చెప్పాలి. దాని గురించి మనం బాగా చెప్పుకుందాం. నో ప్రాబ్లం. సార్ డాక్టర్ గారు స్పాండిలోటిస్ బ్యాక్ ఏక్ గురించి చెప్తారా సార్? చెప్తాం, అన్ని చెప్పుకుందాం, మొత్తం అన్ని చెప్తాం. అన్ని మనకు ఒకటే, మన లక్ష్యం ఏంటంటే మనకి ఎంతమందిని హోమియోపతిలో లాగలిగితే అంతమందిని లాగనారు. నా టార్గెట్ అది. నా ఒక్కడ వల్ల పని అవ్వదు కాబట్టి నాకున్న నాలెడ్జ్ ని, నాకు తెలిసిన దాన్ని మీకు చెప్తాను. మీరు దాన్ని మీకు ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ కి దీనికి యాడ్ చేసుకుంటారు. యాడ్ చేసుకుని దాన్ని మీరు మిగతా వాళ్ళకి చెప్పి మనకి వీలైనంత వరకు మన హోమియోపతిని బాగా ప్రోపగండా చేసి పబ్లిక్ లో ఎక్కడైతే మనకి లాగింగ్ వచ్చేస్తుందో, ఈ హోమియోపతి మందులు తొందరగా తగ్గవు, అలాగే ఇలాగైనటువంటి అపోహలు ఇవ్వదు, అన్నింటినీ కూడా మీరు పోగొట్టేసి మీరు మనం చెప్పుకున్న దాన్ని ఆ వీడియోలన్నీ కూడా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఎక్కువ మందిని మీరు హోమియోపతిలోకి లాక్కురండి. వాళ్ళు మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ని ఈ వీడియోల ద్వారా విన్న దాన్ని బట్టి మీరు కేసెస్ అని బాగా టీచ్ చేస్తే 300 మంది ప్రాక్టీస్లోకి వస్తారు, మన దాంట్లోకి వస్తారు. అదే మన ఉద్దేశం. అంటే అన్నీ చెప్పుకుందాం మనం. ఇది చెప్పను, అది నాకు ఏదొచ్చో మీకు చెప్తాను, అది రాంది ఎలాగా రాదు. ఎక్కువ యూస్ఫుల్ గా ఉంటుంది సార్, అది ఎక్కువ అవసరాలుగా ఉన్నాయి. బ్యాక్ ఎక్కువ, స్పాండిలోటిస్ ఎక్కువ. చెప్దాం, తప్పనిసరి చెప్దాం. ఆ వీడియో కూడా మీ గ్రూప్ లో యాడ్ చేయాలంటే నాకు మెసేజ్ పెట్టండి. నా నెంబర్ ఉంటుంది కదా, నా నెంబర్కి నన్ను ఈ గ్రూప్ లో యాడ్ చేయండి అని మీ పేరు, మీ ఊరు అన్ని రాసి పెట్టండి.
ఆ లింక్ లో నెంబర్ మీద పెట్టమంటారు డాక్టర్ గారు. నా నెంబర్ లో ఇచ్చారు. 9848567073. నా నెంబర్ ఉంటుంది కదా, ఇందులో చూడండి మీకు ఉంటుంది. సార్ అలాగే పీసీఓడి ఓకే. గురించి కూడా చెప్పండి సార్. ఆటో- హలో సార్ చెప్పండి. డాక్టర్ గారు మాట గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్, గాల్ బ్లాడర్ లో పాలిప్స్, వాటికి ఏమో అడ్డొచ్చింది. అవి కూడా చెప్పుకుందాం, మనం అన్ని చెప్పుకుందాం. పీసీఓడి అండి. పీసీఓడి అన్ని చెప్పుకుందాం. పీసీఓడి మనం చెప్పుకుందాం. తర్వాత మన దాంట్లో చాలా కొద్ది బాగా ఎక్స్పర్ట్ డాక్టర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఇంటరాక్షన్స్ కూడా పెడదాం. పెట్టి జాగ్రత్తగా మనం దాన్ని బట్టి చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్. డాక్టర్ గారు కొంతమంది ఫోన్ నెంబర్లు కూడా మీకు డాక్టర్ గారు చెప్పండి. హలో చెప్పండి సార్. కొంతమంది డాక్టర్ రఘురాజు గారి వాళ్ళ ఫోన్ నెంబర్లు పెడతా ఉన్నారు, ఒకరు పెట్టండి. వాళ్ళ మీరు కాంటాక్ట్ లేనప్పుడు వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి తప్పనిసరిగా పెడతాను. వాళ్ళతో ఒకసారి మాట్లాడి పెడతాను. ఓకేనా? అట్లానే సార్. థ్యాంక్ యూ డాక్టర్ గారు యానస్ దగ్గర ఈ పైల్స్ బ్లీడింగ్ లేకుండా అలా ఉండిపోతుంది. లాస్ట్ లోనే పెయిన్ అయితే ఉండడం లేదు, అలా ఉండిపోతుంది. దాన్ని ఎలాగ డాక్టర్ గారు? డ్రగ్ రాశాను నేను. ఏది కాల్కేరియా ఫ్లోరికా అన్నాను కదా, ఇదన్నమాట. కాల్కేరియా ఫ్లోరికా ఒకటి, టూకా ఒకటి. ఈ రెండు కూడా ఏంటంటే బయటికి ఫైల్స్ వచ్చేసి ఉండిపోతాయి. ఏ రకమైనటువంటి సిమ్టమ్స్ ఉండవు. సిమ్టమ్స్ ఉండకుండా అది ఏమవుతుందంటే మీకు అవి ఎక్స్టర్నల్ ఫైల్ గా ఉండిపోతాయి. అలాంటి వాళ్ళు కాల్కేరియా ఫ్లోరికా కానీ చూజా కానీ మీరు ఏది ఇండికేట్ అయితే చేస్తే ఆ ఫైల్ కాస్త నెమ్మదిగా కరిగిపోతుంది. మీరు అలా కాదు, నేను ఎలాంటి పని చేస్తుంది అనేది కాదు, మీరు తగ్గిన కేసు కూడా చెప్పాలి. తగ్గిన కేసు ఏంటి తగ్గిన కేసే చెప్పింది. ఏంటి దేని తగ్గింది? రటానియా పెయిన్ వస్తుంది, మోషన్కి వెళ్ళిన తర్వాత పెయిన్ కంటిన్యూగా ఉంటే ఫైల్ బయటకు వచ్చింది, రటానియా ఇస్తే తగ్గింది. రైట్ అని అది కాదు అంటుంటే ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది, మీరు ఆ కేసు చెప్పేటప్పుడు ఏ మందుతో ఎలా తగ్గింది, ఏ సిమ్టమ్స్ తీసుకున్నారనేది కూడా చెప్పండి. అయితే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పేది అంటే కాల్కేరియా, ఇప్పుడు ఆయన అడిగింది ఏంటంటే అక్కడ బ్లడ్ పట్టలేదు, నొప్పి లేదు, ఏమీ లేదు, ఫైల్స్ కంప్లైంట్, ఆ ఫైల్ కాస్త బయటకు వచ్చేసి ఉండిపోయింది, మూలసంగా బయటకు వచ్చేసి ఉండిపోయింది, ఆ పిలకలు అనేవి ఏవైతే ఉన్నాయో బయటకు వచ్చి ఉండిపోయింది. దీన్ని తగ్గించడం ఎలాగా? సిమ్టమ్స్ ఏమీ లేవు. అలాంటి కండిషన్లో మనం పనికొచ్చే మందులు రెండు ఉంటాయి. ఒకటి కాల్కేరియా ఫ్లోరికా, రెండు చూజా. ఈ రెండు కూడా మనకి ఏది అవసరమైతే అది వేసుకున్నట్లయితే దాంతో అది లోపలికి వెళ్ళిపోతుంది. బెర్రీ ఇమ్మని చెప్పాను. ఏమండి పొటెన్సీ మీరు 230-200 నుంచి మీరు వెళ్తారు. అది మీ ట్రీట్మెంట్ మామూలే దానికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.